ఓకే. జాగ్రత్త, మీరు బ్యాక్ ఎండ్ చేసే స్టోరీలన్నీ చెప్పేస్తా నేను. హలో, అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముందుగా తిమ్మరాజుపల్లి టీవీ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ స్పెషల్గా కిరణ్ అబ్బవరం గారిని అభిమానించే అభిమానులందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్. తిమ్మరాజుపల్లి టీవీ గ్యాంగ్ అందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్. ఎన్ని రోజులైందో ఇంత సరదా సరదాగా, ఇంత గోలగోలగా, ఇంత హడావిడిగా. మీ ఫస్ట్ సినిమా కదా, ఆ స్పార్క్, ఆ మ్యాజిక్ అంతా మీ ఫేస్లో కనిపిస్తుంది, ఆ ఎగ్జైట్మెంట్ అంతా కూడా. అండ్ స్పెషల్గా మా కిరణ్ అబ్బవరం గారికి కంగ్రాచ్యులేషన్స్. చాలా ఆనందంగా ఉంది. సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని మన్ని సినిమా కోసం ఖర్చు పెట్టడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. సో ప్రొడ్యూసర్గా మారిన మా కిరణ్ అబ్బవరం గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా తిమ్మరాజుపల్లి టీవీ డైరెక్టర్కి కంగ్రాచ్యులేషన్స్. అండ్ మా మెయిన్ లీడ్స్గా చేసినటువంటి వేద గారికి, సాయి గారికి అందరికీ కూడా హార్టియస్ట్ కంగ్రాచ్యులేషన్స్. సో తిమ్మరాజుపల్లి టీవీ, సో ఈ సినిమాకి సంబంధించి పాట ఒకటి ఈ మధ్యకాలంలో హల్చల్ చేసింది, అంతా ఇంత కాదు. ఆ హుక్ స్టెప్తో గ్యాంగ్ అంతా కూడా ఫుల్ హడావిడి చేస్తూనే వచ్చారు. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం కాస్త రానే వచ్చింది. సో ఇవాళ మనం రిలీజ్ డేట్ని తెలుసుకోబోతున్నాం. సో కిరణ్ అబ్బవరం గారి గురించి ఏమని చెప్పాలి, ఆయన రైటరు, డైరెక్టర్ అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారారు. సో సక్సెస్ఫుల్గా మంచి సినిమాల్ని అందించి ఇప్పుడు అసలు ఈ సినిమాల్లోకి ఎలా రావాలి, సినిమా తీసిన తర్వాత దాన్ని ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అండ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ దొరకడం అన్నది ఈ మధ్య కాలంలో చాలా చాలా కష్టమనే చెప్పాలి. సో అలాంటి వాళ్ళందరికీ ఒక స్టేజ్ని కల్పించి సో తిమ్మరాజుపల్లి టీవీని మన ముందుకు తీసుకొస్తున్నారు కిరణ్ గారు. సో ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఒకసారి చూసేద్దాం. దాని తర్వాత టీమ్ మాటల్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం. హియర్ వి గో, తిమ్మరాజుపల్లి టీవీ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఆన్ స్క్రీన్ ప్లీజ్.
ఎలా ఉన్నాయి పాటలు? అస్సలు మామూలుగా లేదు. ఒక్కొక్కరు ఎనర్జీ అసలు ఒకరి మించి ఒకరు ఎంత అద్భుతంగా, ఎంత న్యాచురల్‌గా ఉండినాయంటే పెర్ఫార్మన్సెస్. ఎక్కడ కూడా వీళ్ళు కొత్త వాళ్ళు అని అనిపించలేదు. మీ వైబ్ అంతా కూడా రియల్‌గా కూడా కనిపిస్తుంది. సినిమాలో ఎంత ఎనర్జీ ఉందో. సో, ఒక్కసారిగా ఇప్పుడే సినిమా ప్లే చేసేస్తే బావుండేమో చూసేయాలి అనిపించినంత ఫీల్ కలిగింది. సో, స్పెషల్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌కి కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాం. అండ్ సనారే గారి లిరిక్స్ కానియండి ఎంత బాగున్నాయో. కంగ్రాచ్యులేషన్స్. ఓ సింగిల్ కార్డ్ మీరే రాశారని తెలిసింది. సో ఈ మధ్య కాలంలో ఆయన అన్ని సినిమాల్లో రాస్తున్నారు. ఇంకా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మునిరాజ్ గారి దర్శకత్వంలో మనం ఈ తిమ్మరాజు టీవీని ఏప్రిల్ 17వ తారీఖున థియేటర్స్లో చూడబోతూ ఉన్నాం. సో ఒక్కసారిగా 80s ఫీల్లోకి 90s ఫీల్లోకి తీసుకెళ్ళిపోయారనే చెప్పాలి. ఆ రూటెడ్ లవ్ స్టోరీని, అలానే ఆర్గానిక్ లవ్ స్టోరీని అండ్ అలానే ఆ పల్లెటూరి వాతావరణం, ఆ అందాలు, ఆ ప్రేమలు, ఆ చిలిపి తగాదాలు, ఒక్కసారిగా ఆ సైకిల్ మీద కుప్పమని చూస్తే భలే అనిపించింది. సో ఎప్పుడో 6th, 7th క్లాస్‌లో వెళ్ళాను పెళ్లి కోసం. మళ్ళా సో వీళ్ళందరూ కుప్పం గ్యాంగ్, రాయచోటి గ్యాంగ్, మదనపల్లి, అనంతపూర్ గ్యాంగ్ అని తెలిసింది. సో ఈ ఫ్రెష్ ఫేసెస్ అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు కిరణ్ గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. కా ప్రొడక్షన్స్ బ్యానర్పై సహనిర్మాణంలో సుమైరా స్టూడియోస్ బ్యానర్పై కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూసర్గా, తేజ గారు కో ప్రొడ్యూసర్గా, రితికేష్ గోరఖ్ గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా అండ్ బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ హెడ్గా చావన్ గారు అండ్ అలానే అక్షయ్ రామ్ గారి సినిమాటోగ్రఫీలో, వంశీకాంత్ గారి అద్భుతమైన మ్యూజికల్లో సుధీర్ మాచర్ల గారు. మీకు తెలుసా మన వీడియోలు ఎంత వైరల్ అయ్యారో? సుధీర్ అంటే ఏ సుధీరో అనుకున్నా నేను రాసుకునేటప్పుడు. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూడడం. స్పెషల్‌గా కంగ్రాచ్యులేషన్స్ మీకు. అండ్ అలానే మా మునిరాజు గారి దర్శకత్వంలో మెయిన్ లీడ్స్‌గా సాయి తేజ్ గారిని అండ్ వేదశ్రీ గారిని అండ్ ప్రదీప్ గారిని చూడబోతున్నాం. అండ్ అలానే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఒక్కసారిగా ఆ బలగం ఫీల్స్‌ని, కమిటీ కుర్రోళ్ళు ఫీల్స్‌ని అండ్ అలానే లాపట్టా లేడీస్, సో ఇవన్నీ కూడా ఒక్కసారిగా మైండ్‌లో మెదిలాయి మాకు ఈ పాటలన్నీ చూస్తే. సో ఈగర్‌గా ట్రైలర్ కోసం అండ్ అలానే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. సో ముందుగా టీం అందరిని ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ఫస్ట్‌గా అంశు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అంశు గారు అండ్ అలానే సాయి కృష్ణ గారు అండ్ చిట్టి గారు. సో ముగ్గురిని కలిసి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అంశు గారు, సాయి కృష్ణ గారు అండ్ చిట్టి గారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చాలా పద్ధతిగా ముగ్గురు కలిసి ఒక్క నిమిషంలో మాట్లాడేయాలి. ఓకే? హాయ్ అండి. హాయ్ సార్. నా పేరు సాయి కృష్ణ. నేను సినిమాలో దక్షిణ అనే క్యారెక్టర్ చేశాను. సో మిగతా అంతా సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు చిట్టిబాబు. బట్ ఈ సినిమాలో నాగరాజ్ క్యారెక్టర్ చేశాను సాయి ఫ్రెండ్గా. సో చాలా అద్భుతంగా ఉంటుంది. మన టీం మొత్తం ప్లే చేసిన రోల్స్ అన్నీ, స్టోరీ, ఎవ్రీథింగ్. సో థియేటర్లో చూద్దామనేసి నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ సినిమాలో నేను పూజారి పుల్లయ్య క్యారెక్టర్ చేశాను. మై నేమ్ ఈజ్ అంశుమన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మునిరాజ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలానే వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ కిరణ్ అన్న, చేస్తున్నాం. స్పెషల్గా మీకు థ్యాంక్స్. ఎందుకంటే ఇంత కొత్త టీంను ఎంకరేజ్ చేస్తున్న మీకు చాలా గొప్ప మనసు ఉంది. ఇలానే చాలామందికి మంచిగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అండ్ అలానే అనిల్ గారిని, తేజ గారిని అండ్ అలానే రాజశ్రీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హీ వెల్కమ్ అనిల్ గారు అండ్ తేజ గారు, రాజశ్రీ గారు. సో మీరు కూడా సేమ్ వీళ్ళనే ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్తే అందరికీ. ఈ టీవీ నాదే, టీవీ షాపు టీవీ కుమార్ నా పేరు. మీకు ఏ క్యాషులు కావాలని చెప్పండి, ఇచ్చేస్తున్నాం. మా టీం వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా కిరణ్ గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా తీసింది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదండి. 2021లో కిరణ్ నైట్ 10 గంటలకు ఫోన్ చేసి, మా 2021 జర్నీ కిరణ్ అనేది మా ఇద్దరిది. తేజ ఇలాగా టాలెంట్ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడేంది ఆయనకి ఎస్ఆర్ కళ్యాణ్ రిలీజ్ కాలేదు, పెద్దగా ఫాలోవర్స్ లేదు, పెద్దగా పేరు లేదు.
నేను చూస్తున్నా ఎట్లా చేస్తారబ్బా, కొత్త వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నా అంటున్నాడు ఎట్లా అని. కానీ ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఒకటి, గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యంతోనే నేను చూస్తా ఉన్నా ఆయన జర్నీ. 10 సినిమాలు చూస్తున్నాను. పడ్డాడు లేచాడు, పడ్డాడు లేచాడు, పడ్డాడు లేచాడు, ఫైనల్గా నిలబడ్డాడు, ఇంకొక 50 మంది నిలబెట్టినాడు, ఇంకా కొంతమందిని నిలబెట్టబోతాడు. అది మీ దగ్గరలో చూడబోతారు. చాలా థ్యాంక్స్ అన్న. కిరణ్ దగ్గర 2-3 కోట్లు పెట్టినా ఆయన దగ్గర ఉన్న స్కిల్స్, గుండె ధైర్యం నేర్చుకోలేను. నాకు అది ఎట్లా చెప్పాలా, చాలా పుణ్యం చేసుకుంటే తప్ప కిరణ్ దగ్గర పని చేసే అవకాశం కుదిరి ఉండొచ్చు నాకు. అలా కోర్స్ ఎక్కడ దొరకదు మీకు, ఓన్లీ కిరణ్ దగ్గరే జరుగుతుంది. ఎన్ని ఎమోషన్లు, ఎన్ని సక్సెస్లు, ఎన్ని ఫెయిల్యూర్స్, అబ్బో పెద్ద కథ అది. ఎక్కువైపోయింది, మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్స్ అండి అందరికీ. బాగున్నారా? బాగున్నారుకా? నా పేరు టీవీ కుమారు, మెయిన్ నా పేరు తేజ విహానం. ఈ టీవీ నాదే. ఉంటా, నమస్కారం. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ నా పేరు అనిల్ అండి. ఈ సినిమాలో వరదరాజు అనే నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మునిరాజు గారికి అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రాజశ్రీ గారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు రాజశ్రీ. నేను ఇందులో రోజా అనే క్యారెక్టర్ చేశాను. ఈ మూవీ April 17th థియేటర్స్లో వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు స్వాతి కరిమిరెడ్డి గారిని అండ్ అలానే అమ్మ రమేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ స్వాతి కరిమిరెడ్డి గారు, అమ్మ రమేష్ గారు అండ్ అలానే లతీష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీ క్యారెక్టర్ నేమ్ చెప్పి మాట్లాడండి. యా, హలో అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఇందులో ఎల్లమ్మ క్యారెక్టర్ ప్లే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. లైక్ దిస్ ఇస్ ఫస్ట్ టైం లైక్ ఐఎమ్ ఇన్ స్టేజ్ హియర్. ఐఎమ్ లైక్ సో నర్వస్. అండ్ యా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ మునిరాజు గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా కష్టపడి చేశాము. మీ సపోర్ట్ అందరికీ మాకు కావాలి. సో వీఆర్ ఆల్ న్యూ ఫేసెస్. త్రూ యూ వీ వాంట్ ఎవ్రీ వన్ టు బీ సపోర్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, అనంతపురం అన్నావు, కదిర్ అన్నావు, ఇంగ్లీష్లో మాట్లాడావు. ఏమన్నా ఓకే. మా ప్రొడ్యూసర్ గారిది కడపండి యాక్చువల్గా, అంటే రాయచోటి. నేను ఎప్పుడు అనుకోలేదు నా ఫస్ట్ మూవీ ఈ కిరణ్ భవన్ గారు సార్ చేస్తానని చెప్పేసి. మాది కూడా కడపే అండ్ అందులోని రాయచోటి. యా, ఇంకేమైనా చెప్పాలా? చాలు, ఇవాళకి ఇది చాలు. థ్యాంక్ యూ. తడబడిపోతాను ఇంకేమైనా చెప్తే. థ్యాంక్ యూ. యా, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లతీషు. ఈ సినిమాలో సిద్ధయ్య క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కిరణ్ గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ అనేది చాలా చిన్నది. ఇంకా ఓడేమన్నా ఉంటే కనుక్కుంటా. అండ్ డైరెక్టర్ గారు మునిరాజ్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్ ముందే. అండ్ తేజకి, హీరోయిన్ మన ప్రదీప్ అన్నకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పాటలు రాసినటువంటి సనారే గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. లిరిసిస్ట్ సనారే గారు అండ్ అలానే నా ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను అన్ని పాటలు రాశాను. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో మా అమ్మ నాన్నల ఆశీర్వాదం ఉండడం వల్లే ఈ సినిమాకి నేను పాటలు రాశానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న అండ్ ముని గారు నాకు అవకాశం ఇచ్చినందుకు. అంటే చాలామంది మనం ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి లాగుతుంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఎవడన్నా నీ వల్ల కాదంటే చేసి చూపాల అనే లైన్ రాశాను ఈ సినిమాలో. మనం నిజాయితీగా ఉంటూ మన పని మనం చేసుకుపోతే ఖచ్చితంగా ఇప్పుడు కిరణ్ లాంటి వారు, ముని గారు లాంటి వారు అండ్ వంశీ గారు లాంటి ఇలాంటి వాళ్ళందరి సపోర్ట్ మనకు దొరుకుతుంది. ఇక్కడ వరకు నేను రాగలిగానంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చానని చెప్పగలుగుతాను. నేను ఎన్ని పాటలు రాసినా చాలామంది నన్ను ప్రేమిస్తూ మీ పాటలు నచ్చుతున్నాయని చెప్పి వాళ్ళు నన్ను ట్యాగ్ చేస్తూ ఇంకా రాయాలని నన్ను ప్రోత్సహిస్తుంటారు. సో నెగిటివిటీ ఎంత ఉన్నా సరే
నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నేను అనుకుంటున్నా. అండ్ ఈ సినిమాలో ఒక పాటలో రాశాను నేను, టీవీలో నటనంతా మన చుట్టూ ఉన్నోళ్ళే చూపిస్తుంటారు ఎన్నో పాత్రల్లో అని. అది నిజం. మన ముందు ఒకలాగా వెనకాల ఇంకోలా కనిపించరులే బోలెడు ముసుగుల్లో అని కూడా రాశాను. అంటే ముందేమో అరే నువ్వు గొప్పోడివిరా అని చెప్పడం, వెనక్కి వెళ్ళి వాడిని లాగడానికి ట్రై చేయడం, ఇలాంటివి నేను చాలా చూస్తూ వచ్చాను అనమాట. అంటే నేను నిన్నటికి మార్చి 19కి నేను నా మొదటి సినిమా రిలీజ్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానండి. సో చాలామంది చాలా వెనక్కి లాగినా సరే ప్రోత్సహించే వాళ్ళు మాత్రం నన్ను ఇంకా ముందుకు నెడుతున్నారు. లైక్ కిరణ్ అన్న లాంటి వాళ్ళు. కిరణ్ అన్న అయితే నాకు మెసేజ్ చేసి, తమ్ముడు నువ్వు ఇంకా చేయగలవు అంటే, మనకి ఏవేవో ఇప్పుడు ఒక ₹1,00,000 ఇచ్చి నువ్వు ఎదగాలి, లేకపోతే ఒక 2 కోట్లు ఇచ్చి, లేకపోతే 3 కోట్లు డబ్బుల పరంగా కాదు, ఒక చిన్న మాట సాయం నువ్వు చేస్తావు తమ్ముడు, లేకపోతే మునిగారు లాంటి నువ్వు చేస్తావు తమ్ముడు, చేయగలవు, చేసేయగలవు. ఎవరు నమ్ముతారండి ఒక సినిమాకి పాటలన్నీ రాయడానికి అవకాశం ఇవ్వడం. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇదంతా మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న. థ్యాంక్ యూ సనారయ్య గారు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదెందుకు తీసుకుంటున్నారు? నేను కూడా నిల్చున్నా ఏంటి మీ పక్కన? ఓకే, అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళకి, మా టీం అందరికీ, వచ్చిన ప్రతి ప్రేక్షకులకి థ్యాంక్ యూ. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. మాది కిరణ్ అనేది ఆల్మోస్ట్ ఒక 6 to 7 years జర్నీ అండి. ఈ మొత్తం ప్రాసెస్లో దిస్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇండస్ట్రీ నుంచి మేమంతా తీసుకున్నాం, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ ఇట్ బ్యాక్. సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న ఫర్ దిస్. యూ హ్యావ్ ఆల్వేస్ మేడ్ మీ ప్రౌడ్, బట్ దిస్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ టిల్ డేట్. అందరి గురించి చెప్పాలంటే ఫస్ట్ మునితో స్టార్ట్ చేయాలండి. వెరీ ప్యాషనెట్ పర్సన్. అలాంటి ప్యాషనెట్ టీమే దొరికింది మునికి. చాలా బాగా తీసుకెళ్ళాడు మూవీ అంతా త్రూ అవుట్ ద ప్రాసెస్. ఇంతమంది యంగ్ టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ హ్యాండిల్ చేయడం ఈజ్ నాట్ ఏ జోక్. చాలా మంచిగా చేసావు ముని, కీప్ ఇట్ అప్. ఇంకా ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ April 17th రోజు ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు వాచ్ హౌ మచ్ ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్ ద మూవీ. అండ్ అక్షయ్, గ్రేట్ జాబ్. సేమ్ April 17 తర్వాతే నీ గురించి మాట్లాడతారు. కాదు, మన ఈ సినిమా పల్లెటూరుకి సంబంధించింది కాదు. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ వర్క్. ఇట్లా కాదు కదా, ఇది తెలుగంట. ఓకే ఓకే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్, ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్ ఫేసెస్ అండి. చాలా బాగా చేశారు. వీళ్ళకి చాలా లాంగ్ రన్ ఉంటుంది అని కోరుకుంటున్నాను ఈ మూవీ తర్వాత. థ్యాంక్ యూ. అండ్ April 17 రోజు ఒక 25 years వెనక్కి వెళ్ళిపోతారు మీరందరూ థియేటర్స్లో. దట్స్ ఎ ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మదన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ కిరణ్ గురించి చెప్పాలి. నేను కిరణ్ కలిసి చేసిన జర్నీ ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి, ఎస్ఆర్ కళ్యాణ మండపం VBVK, ఇప్పుడు తిమ్మరాజుపల్లి టీవీ. సో నన్ను నమ్మి మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా ఇక్కడ మిగతా ఆర్టిస్టులు, మా ఆర్టిస్టులు, కాస్ట్ అండ్ క్రూ, వీళ్ళందరూ షూట్ టైంలో చాలా హెల్ప్ చేశారండి. వీళ్ళ వల్ల మేము చాలా క్వాలిటీ మూవీ చేయగలిగాము. అండ్ ముఖ్యంగా మా సాయి, DOP అక్షయ్, మా డైరెక్టర్ ముని, ప్రదీప్, వేద, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ. సో అందరం డైలీ ఏంటంటే డైలీ మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తాం కదా, ఆ టైప్లో ఉండేదండి మా షూట్ అట్మాస్ఫియర్ అంతా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఆర్టిస్ట్కి అండ్ ప్రతి టెక్నీషియన్కి. చాలా క్వాలిటీ మూవీ చేయగలిగాము. అండ్ ఇంకా April 17 మన మూవీ చాలా బాగా వస్తుంది. అందరూ సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి కోరుతూ, అందరికీ ఈ సినిమా వల్ల మంచి పేరు రావాలి అని చెప్పేసి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రితికేష్ గోరక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికి నమస్కారం అండి. చాలా స్పెషల్ మూమెంట్ అండి నాకు కూడా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరణ్ గారు అండ్ తేజ గారు. అదొక విషయం అయితే, ఆర్టిస్టులు అందరండి, ఎవ్రీ వన్ ఇస్ స్పెక్టాక్యులర్లీ టాలెంటెడ్. అండ్ అంటే అండర్ ఇన్ రోల్ అసలు వాళ్ళకున్న స్కిల్ తగ్గట్టుగా ప్లాట్ఫామ్ దొరకలేదని నా ఒక ఒపీనియన్.
అండ్ బ్రిలియంట్ టాలెంట్ అండి. ఎవ్రీ వన్ విల్ బి అమేజ్డ్. చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది మాకు కూడా క్వాలిటీ ప్రోడక్ట్ డెలివరీ చేసామని చెప్పి. అండ్ థ్యాంక్ యూ అండి. తర్వాత నెక్స్ట్ ఈవెంట్లో ఐ డీటెయిల్లీ టాక్ అండి. అండ్ ముని, అక్షయ్ బ్రో, సుధీర్, మదన్ అన్న, అందర్ టీమ్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి అక్షయ్ రామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మ్యాజికల్ మ్యూజిక్ని అందించినటువంటి వంశీకాంత్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా పీపుల్కి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కిరణాకి అందరికీ థ్యాంక్ యూ. ముందుగా నా పేరు అక్షయ్ రామ్ పొడిశెట్టి. నేను ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో నాది మంచిర్యాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మరాజుపల్లి టీవీ అనంతనే నాకు ముందుగా మునిరాజ్ చాలా కథ చెప్పినాకు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఈ సినిమా చాలా బాగా తీసాము. దీనికి సపోర్ట్ చేసిన కిరణ్ అన్నకి అసలు చాలా థ్యాంక్స్. అసలు ఏ ఏ విషయంలో క్వాలిటీ విషయంలో అయినా ఏదైనా తగ్గకుండా అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ లవింగ్ సాయి యాక్టర్స్, రాధప్ప, వేద అందరూ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు అసలు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వంశీ అండ్ అందరు ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ అందరు బాగా చేశారు. రితికేష్ అన్న థ్యాంక్ యూ, ఎందుకంటే షూట్లో ఏది కావాలన్నా అది ప్రొవైడ్ చేసినందుకు. మదన్ అన్న ఆల్సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ఏప్రిల్ 17th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి వంశీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ అద్దిరిపోయిందండి, అలా ఒక్కసారిగా నాస్టాలజిక్ ఫీల్లోకి తీసుకెళ్ళిపోయారు. స్పెషల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వంశీకాంత్ రేఖన, తిమ్మరాజుపల్లి టీవీ మ్యూజిక్ డైరెక్టర్ని. సో ముందుగా మా డైరెక్టర్ గారు మునిరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను బిలీవ్ చేసినందుకు అండ్ తిమ్మరాజుపల్లి టీవీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఆయన మేము రికార్డింగ్ చేసినప్పుడు అవ్వచ్చు, మ్యూజిక్ సిట్టింగ్స్ అవ్వచ్చు, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ బ్రో మీతో వర్కింగ్. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అందువల్లే మీకు అది అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీడమ్ ఏ టెక్నీషియన్కైనా సరే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రియేటివ్ ఫ్రీడమ్. సో అది మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ముని గారికి థ్యాంక్ యూ సో మచ్, డైరెక్టర్ గారికి. అండ్ ఇక్కడున్న ప్రతి ఆర్టిస్టులు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వీళ్ళ ఫేస్లు డెఫినెట్లీ దే విల్ బీ ఫ్యూచర్లో పెద్ద 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 స్టార్లు అయ్యే ఫేస్లు ఇవ్వండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను సినిమా ఇప్పటికీ ఒక 100 సార్లు 150 సార్లు చూస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు వీళ్ళందరూ యొక్క పర్ఫామ్ ఎప్పుడు ప్రతి ఒక్కసారి కూడా నాకు బోర్ అనే ఫీలింగ్ లేదనమాట. సో ఒక సినిమా చూస్తున్నప్పుడు బోర్ లేదని అంటే ఆ ఆర్టిస్టులు, ఆ కథ, ఆ కథనం, ఆ దర్శకత్వం, ఎవ్రీథింగ్ అందరూ అన్ని ఎలిమెంట్స్ బాగా అయితేనే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. సో తిమ్మరాజుపల్లి అనే టీవీ మీరు ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు చూసినా బోర్ కొట్టని సినిమా, ఒక మంచి సినిమా. అండ్ నెక్స్ట్ పాటల విషయానికి వస్తే సనరే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సీరియస్లీ మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి అని అంటుంటే అది ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిట్ కాదు. డెఫినెట్గా పాటలు, అది పాడిన సింగర్స్, దానికి పనిచేసిన మ్యూజిషియన్స్ అందరి యొక్క క్రెడిట్ అది. సో వాళ్ళందరి తరపున నేను రోజు ఇక్కడ నిలబడి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెయిన్లీ చాలా నర్వస్గా ఉంది, ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. బట్ నేను ఏది కావాలంటే అది అడిగి ప్రతిసారి కూడా దాన్ని ఏర్పాటు చేసినటువంటి మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారికి అండ్ మా మదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుధీర్ గారు, మీ ఆర్ట్ అనేది డెఫినెట్లీ ఏప్రిల్ 17th అందరూ చూస్తారు, ఆయన కష్టం అంతా కూడా. అండ్ మా డిఓపి బ్రో, సీరియస్లీ చెప్తున్నా, విజువల్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ చెప్తున్నాగా బోర్ కొట్టలేదు, డెఫినెట్లీ ఆల్రెడీ ప్రూవ్డ్. అండ్ సాయి బ్రో అండ్ వేద గారు అండ్ ప్రదీప్ గారు అండ్ స్వాతి గారు, సారీ సో
అదరగొట్టేశారు పర్ఫార్మెన్సెస్. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే పాటలు రన్ అవ్వడానికి కావచ్చు, విజువల్స్ చూసినప్పుడు అంతా కూడా సో మచ్ ఇన్స్పైరింగ్. ఆర్టిస్టులు బాగా చేస్తేనే టెక్నీషియన్స్ మేము బాగా చేయగలం అన్నమాట వర్క్. అండ్ అవర్ CEO రహస్య మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ సపోర్ట్కి. ప్రతి ఈ పాటని ఎలా ప్రమోట్ చేద్దాం, ఈ పాటని ఎలా ప్రమోట్ చేద్దాం అని చెప్పి మా తిమ్మరాజుపల్లి గ్రూప్లో ప్రతిసారి కూడా మేడం యొక్క ఇన్పుట్స్ అనేవి ఇస్తూనే ఉన్నారు, మమ్మల్ని అందరినీ ముందుకు పుష్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్లీ సార్, మా ప్రొడ్యూసర్ గారు, మా హీరో గారు, అంటే నాకు మాటలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్. అంటే నా ఫీలింగ్ని వ్యక్తపరచడానికి దెర్ ఈజ్ నో వర్డ్స్ అనమాట. సో ఆల్ ఐ కెన్ సే లవ్ యూ సార్. కిరణ్ సార్ అంటే బేసిక్గా ఎవరికి అవసరం అండి, అంటే ఆయన హీరోగా ఆయన స్ట్రగుల్ ఆయన పడి బాగా కష్టాల నుంచి ఒడిదుడుకులన్నీ ఎదుర్కొంటూ ఒక స్టేజ్కి వచ్చారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది, మంచి లైనప్ ఉంది. సో ఇలాంటి టైంలో ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం, చాలా కొంతమంది. ఆ కొంతమందిలో ముందు వరుసలో నిలబడ్డారు కిరణ్ సారు. నాలాగే కష్టపడేటోళ్ళు, నాలాగా నేను చూసిన స్ట్రగుల్, ఒక స్కిల్ ఉండి, ఒక టాలెంట్ ఉండి నేను చూసిన స్ట్రగుల్ ఇంకొకరు పడద్దు. వాడిలో స్కిల్ ఉందంటే, వాళ్ళలో టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేయడానికి ఒక చెయ్యి ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి అని చెప్పి నిలబడి ఇక్కడున్న 50 మందికి ఈ సినిమా ద్వారా ఒక 50-60 మంది కొత్త టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నేనున్నానని చెప్పి ఒక చెయ్యి ఇచ్చి మా 50 మందిని కూడా ఈ స్టేజ్ మీదకి ఇలా లాగారు. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. లవ్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. మీకు చాలా రుణపడిపోయాను నేను, మేమందరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 17న మా తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అవుతుంది. మీ అందరూ థియేటర్లకు వచ్చి మా తిమ్మరాజుపల్లి టీవీ చూసి మా టీం అందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్, అమ్మా నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి ప్రదీప్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇంత మంచి సినిమాని, ఇలాంటి రూటెడ్ సినిమాని అండ్ ఇలాంటి ఆర్గానిక్ సినిమాని మనకు అందించబోతున్నటువంటి డైరెక్టర్ మునిరాజ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమా యొక్క హీరోయిన్లు సాయి తేజ్ గారిని అండ్ అలానే వేదశ్రీ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సతీష్గా, శారదగా మన అందరినీ అలరించడానికి సిద్ధమైపోయారు. సో వీళ్ళని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ హీరో, ఆర్ రైటర్, ఆర్ డైరెక్టర్, ఆర్ ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఇంతింతై వటుడింటాయి అని తాను వేసుకున్న పాత్రలో సక్సెస్ అయ్యి హీరోగా ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు చూసి అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి తిమ్మరాజు టీవీ సినిమాని మనకు అందించబోతున్నారు. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ కిరణ్ గారు, చాలా ఆనందంగా ఉంది మీరు ఇలాంటి యంగ్స్టర్స్ అందరికీ ఒక మంచి పాత్ని చూపించి ఈ సినిమాని అందిస్తున్నందుకు. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. సో కిరణ్ అబ్బవరం గారిని మిడిల్లో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ప్రదీప్ గారు, సాయి తేజ్ గారు, వేద గారు ఇన్ ద మిడిల్. ఒక లైన్ నీల్ డౌన్ చేస్తే బెటర్ ఏమో, కూర్చునే వాళ్ళు బెటర్.
డైరెక్టర్, డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్. యా, పర్ఫెక్ట్. సేమ్ అలానే ఛానల్స్ కోసం కూడా. ఓకే, అండ్ ఇప్పుడు ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా టర్న్ చాలా ఫాస్ట్ వచ్చినట్టుంది. లైట్గా టెన్షన్ అవుతుంది. కెమెరా ముందర ఎప్పుడు టెన్షన్ పడలేదు, కానీ ఈ సెటప్ అంతా చూసి టెన్షన్ అవుతుంది. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఫస్ట్లీ సార్, దిస్ ఇస్ వెరీ సర్రియల్ మూమెంట్. మీ ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇక్కడే చూశాను నేను, అక్కడ కూర్చొని. మీకు తెలుసో తెలీదో, బట్ అండ్ వీ టుగెదర్ షోయింగ్ అస్ అవర్ మూవీ ఇస్ వెరీ డిఫరెంట్. ఓకే, నేను ఒక థియేటర్ ఆర్టిస్ట్. సో మా బీ స్టూడియో ప్లే ఒకటి ఉంది. ఆ ప్లే చూసి మా ముని సార్ అక్కడ ఆడిషన్స్కి పిలిచారు. సో చాలా ఆడిషన్స్ పిలుస్తారు, ఇది నార్మల్లే అని జస్ట్ వెళ్ళి ట్రై చేశాను. అప్పుడు హీ హ్యాడ్ సమ్ క్లారిటీ. అంటే నేను చేస్తుండగా అంతొద్దు, ఇది తగ్గించు అంటే, నేను ఏదో కామెడీగా చెప్తున్నాను. హీ వాజ్ లైక్ ఇది తగ్గించేయి, ఇది పెంచి చేయి అన్నట్లు చెప్పారనమాట. ఆ క్లారిటీ వాజ్ లైక్ చాలా మంచి క్లారిటీ ఉండే. అది నేను సెలెక్ట్ అవుతానని కూడా లేదు, అందుకే సరియల్ మూమెంట్ అన్నాను. ఇట్ హ్యాపెండ్, ఫ్లాషెస్లో అయిపోయినట్టు అయిపోయింది. నేను సెలెక్ట్ అయ్యాను, షూట్కి వెళ్ళాను, షూట్ అయిపోయింది, వచ్చేసాం, డబ్బింగ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు వీఆర్ హియర్. చాలా నమ్మలేకుండా ఉన్నాను ఇక్కడ కూడా. సో యా, ముని సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఛాన్స్ నన్ను చూసినందుకు. కిరణ్ సార్ గురించి అందరూ చాలా చెప్పారు, నేను కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను సార్. బట్ ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా మీరు బాగుండాలి సార్. మీరు బాగుంటే ఒక 100 మంది బాగుంటారని నేను నమ్ముతున్నాను. సో దట్స్ వాట్ ఐ కెన్ సార్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, మనం జనరల్గా ట్రిప్స్కి వెళ్తాం కదా, ఎక్కడికైనా, నార్త్ ఇండియాకైనా వేరే కంట్రీస్కైనా ఎక్కడికైనా వెళ్తాం. ట్రిప్ నుంచి తిరిగి రాగానే మనం మన ఇంట్లో ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని తినాలనిపిస్తుంది కదా. ఆ మంచి ఫీల్ ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంత మొహం మాడిపోయి వచ్చి తినిన తర్వాత అలా ఉంటుంది సినిమా. బేసిక్లీ ఇట్స్ లైక్ ఒక మంచి ఫీల్ వస్తుంది. అన్నీ ఉంటాయి, ఇట్స్ నాట్ లైక్ కామెడీనే ఉంటుంది, లేకపోతే డ్రామా ఉంటుంది, అలా ఏం కాదు. సస్పెన్స్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒక మంచి ఫీల్ అయితే ఇస్తాం, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాం సినిమా ద్వారా. అండ్ ఈచ్ డిపార్ట్మెంట్, ఈచ్ యాక్టర్, ఎవ్రీబడి లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా ఉన్నిందనమాట. అండ్ ఈ ఎక్స్పీరియన్స్, దిస్ విల్ బీ మై లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆర్ మూవీ. ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతాయి, అప్పుడు ఎక్కువ మాట్లాడతా, ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉంది. బట్ థ్యాంక్స్ ఫర్ ఆల్, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. అండ్ ఇప్పుడు హీరోయిన్ వేదశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేదా జలంధర్, మాది జగిత్యాల్. చాలా నర్వస్గా ఉంది, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే నాకు. కేఏ ప్రొడక్షన్స్
తిమ్మరాజుపల్లి టీవీ నుండి నేను పరిచయం అవ్వడం చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది, ఒక్కొక్క క్రాఫ్ట్లో పనిచేసిన అందరూ ఈ సినిమాకి ఒక గిఫ్ట్. అండ్ ఈ ప్రొడక్షన్ నుండి మేము ఇంట్రడ్యూస్ అవ్వడం మా అందరికీ గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. నేను థియేటర్ ఆర్టిస్ట్ అండి, బీ స్టూడియోస్ నుండి వచ్చాను. నేను, ప్రదీప్ అన్న, లతీష్ అండ్ సాయికృష్ణ మేము ఒక ప్లే చేసాము. ముని గారు అప్పుడే మమ్మల్ని చూసి ఆడిషన్ చేయడం జరిగింది అండ్ అప్పుడే మా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ముని గారి గురించి మాట్లాడాలి. బట్ ఆయనకున్న క్లారిటీ వల్ల ఈ సినిమా ఎలా ఉండబోతుందో మా అందరికీ మా జర్నీ స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని నమ్మినందుకు. అండ్ డిఓపి అక్షయ్ గారు చాలా బ్యూటిఫుల్గా తీశారు. మీకు డెఫినెట్లీ ఒక మంచి నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది అండ్ మీరు ఒప్పుకుంటారు ఈ విషయాన్ని. అండ్ స్పెషల్ మెన్షన్స్ నా తరపు నుండి మా సిఇఓ రహస్య గారికి. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ పీపుల్ అనుకుంటా నేను కాస్ట్లో కాస్ట్ అయింది. స్టార్టింగ్ నుండి నిన్న ఈవినింగ్ వరకు ఆవిడ రెగ్యులర్గా చెక్ చేస్తుంటారు, అంతా ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు టాక్, మీరు ఏం చెప్పాలనుకున్నా, ఏది డిస్కస్ చేయాలనుకున్నా మాట్లాడవచ్చు, నాకు కాల్ చేయొచ్చు అని చాలా కంఫర్టబుల్గా చూసుకుంటారు. షీల్ మేక్ ఎవ్రీథింగ్ వెరీ స్మూత్ అండ్ ఈజీ. అండ్ the only reason for everything that is happening is కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత నోబెల్ థాట్ చాలామందికి వస్తుందని నేను అనుకోవట్లేదు అండ్ అందులో మీరు ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా అందరికీ ఇది చాలా చాలా స్పెషల్. ఇది చాలామందికి ఒక డెబ్యూ, మీకు ప్రొడ్యూసర్గా, మునిగారికి డైరెక్షన్, మా అందరికీ ఆర్టిస్ట్ లాగా. ఈ బ్లెస్సింగ్ అందరికీ ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న థాట్ మీకు రావడం అండ్ ఇది ఇలానే కంటిన్యూ అయ్యి మీరు చాలామందిని బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న పిల్ల అక్కడ ఉండి తన డ్రీమ్ నెరవేరింది అని చూసుకుంటున్నట్టుంది నాది నాకు. బట్ ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. ఇంకా డెఫినెట్లీ కమింగ్ ఈవెంట్స్లో చెప్తాను. మా టీం అందరి గురించి డెఫినెట్లీ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కో డైరెక్టర్ వంశీ గారిని అండ్ అలానే కరిష్మా గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వంశీ గారు అండ్ కరిష్మా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హలో కాదు, ఫోన్లో హలో చెప్పినట్టు చెప్పారు మీరు. అంటే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు, అందరికీ థ్యాంక్స్. April 17 రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. ఇంకా ఏం రావట్లేదు నాకు, సారీ అండి. కరిష్మా గారు అందరూ మాట్లాడారు, మీరు ఒక్కరు వద్దా? ఓకే. సో అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ది షిప్, మా డైరెక్టర్ మునిరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నాకు బేసిక్గా. ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి చాలా థ్యాంక్స్ అండి. మొదటగా నేను స్పీచ్ స్టార్ట్ చేయాలంటే మా అమ్మతో స్టార్ట్ చేస్తా. బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years అయిందండి. ఏ పండగకి వెళ్ళట్లేదు, మా అమ్మ ఎప్పుడు పిలుస్తుండే కానీ ఏ పండగకి వెళ్ళట్లేదు. బట్ మా అమ్మకి చెప్తున్నా, April 17 మాత్రం మన పండుగ జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎమోషన్ కాకూడదు అనుకున్నా, బట్ ఎమోషన్ అయిపోతున్నా కానీ. బట్ ఈ సినిమా జర్నీ నాకు చాలా స్పెషల్ అండి.
ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో ఎలా ఎండింగ్ అయిందో నాకు తెలియట్లేదు. బట్ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరినీ నేను బేసిక్గా ఏంటంటే నాటకాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను నా ప్రతి నాటకాలు వెళ్ళి చూస్తూ ఉంటాను. అక్కడ మిడ్ సమ్మర్ నైట్ అనే నాటకాలు చూసి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరినీ క్యాష్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదండి. వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. వాళ్ళు ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే అలాంటి మంచి ఆర్టిస్టులకి ఇంతవరకు అవకాశం రాలేదని నా ఫీలింగు. ఈ సినిమా చాలా వరకు చాలా బాగా చేశారు. నేను ఎంత స్క్రిప్ట్ రాసినా ఏం చేసినా ఆర్టిస్టులు పర్ఫామ్ చేయకుంటే అది ఎప్పటికీ నా అవుట్పుట్ అనేది సరిగా ఉండదు. ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఈ సినిమా మిమ్మల్ని ఏప్రిల్ 17 మాత్రం మిమ్మల్ని డ్యామ్సూర్ చెప్తున్నా, మిమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. మిమ్మల్తో గిల్లుగా జల్లాడిస్తుంది, ఎమోషనలైజ్ చేస్తుంది, సస్పెన్స్కి గురి చేస్తుంది. కన్ఫర్మ్ ఆ వరల్డ్ని ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ భావోద్వేగంతో మళ్ళీ బయట వస్తారు. అండ్ ఇక్కడ దీన్ని పనిచేసిన టెక్నీషియన్స్ అన్ని చాలా బాగా చేశారండి. చాలా మంచిగా నాకు సపోర్ట్ చేశారు. డిఓపి కానీ, మన అక్షయ్, మ్యూజిక్ డైరెక్టర్ వంశీ, సనారే సింగిల్ కార్డ్ రాశాడు. అందరి టెక్నీషియన్స్ గురించి నేను చాలా నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతా. కానీ నాకు చాలా చాలా బాగా హెల్ప్ చేశారు. ఒక ఆర్టిస్ట్లో ఒక టెక్నీషియన్స్ అన్నీ కలిపి చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందని మీరు ఏప్రిల్ 17 పక్కా చూస్తారు. అండ్ కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టు నా చేతుల్లో పెట్టి మంచిగా చేసుకుంటారా అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగనే రితికేష్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. నాకు చాలా హెల్ప్ చేశారు రితికేష్ సార్. కానీ ఈ ప్రాజెక్ట్ జరగడానికి ఓన్లీ ముగ్గురే అండి. ఒకరికి కిరణ్ సారు, ఒకరు రితికేష్ సారు, ఇంకొకరి CEO మేడం రహస్య మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉన్నాను ఆల్రెడీ నాకు తెలియదు, కానీ ఎప్పటికీ మీ కుటుంబంలో ఒకలా ఉండిపోతా కన్ఫామ్గా చెప్తున్నా. మీకు సహాయం అది పక్కన పెడితే నేను ఎప్పుడున్నా మీ వెంటే ఉంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కిరణ్ సార్ గురించి చెప్పాలంటే నాకైతే ఒక అన్న గురించి ఏం చెప్తాం, ఒక తండ్రి గురించి ఏం చెప్తాం చెప్పండి, మనసులో దాచుకుంటాం తప్పించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాం మా టీం గురించి, మా జర్నీ గురించి. చాలా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ డెబ్యూ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు మా హీరో సాయి తేజ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ, మీడియా వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది అండ్ ఈద్ శుభాకాంక్షలు అండి. సో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా వెల్ విషర్ ఫ్రెండ్స్ అందరికీ, మా తిమ్మరాజ్పల్లి టీంకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మెయిన్లీ కిరణ్ అన్న ఫ్యాన్స్ ఉంటారు కదా, అందరూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్, మా పోస్టులు అన్నీ పెట్టిన మీ అందరికీ, అంటే మన అన్న గురించి మీరు మా సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నాను, మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ముందుగా నా గురించి చెప్పాలి. నా పేరు సాయి తేజ అండి. నాది అనంతపూర్ జిల్లా గుంటకల్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డెబ్యూ మూవీ. కొంచెం ఎమోషనల్గా ఉంది అండ్ ఒక మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి. ఓకే, అందరూ మా ఫ్రెండ్స్ అందరూ సాగొడుతుంటారు అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయిపోయింది, థర్డ్ పార్ట్ అయిపోయిందని. ఇది పార్ట్ లాంచ్ అయితే కాదు, సినిమా రిలీజ్ ఈవెంట్ రా. ఏప్రిల్ 17 వస్తున్నాం రా స్వామి. ఓకే, చెప్పేసినాం. ఏప్రిల్ 17 థియేటర్లో ఉంటాం. ఓకే, ఇంకా నేను సాగొట్టకండి రిలీజ్ చెప్పడానికి. సో మా టీం గురించి చెప్పాలి. డలింగ్ మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డలింగ్. నన్ను బిలీవ్ చేశాడు, థ్యాంక్ యూ. ఇంకా మా టీం గురించి అంతా కావాలంటే నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతా. మా డిఓపి అక్షయ్, డలింగ్ థ్యాంక్ యూ. మ్యూజిక్ సనారే, లవ్ యూ సనారే. నా కో ఆర్టిస్టులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా రితికేష్ అన్న, మదన్ అన్న, మా ప్రొడక్షన్ టీం, నా జిగ్రీ, నా ఫ్రెండ్, నా సుధీర్, థ్యాంక్ యూ. అందరికీ, టీంలో వర్క్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు అన్న గురించి మాట్లాడాలంటే, యాక్చువల్గా నేను ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ని. సో నేను అన్న సినిమాలు అన్నిటికీ అసోసియేట్గా వర్క్ చేశాను కెమెరామ్యాన్గా. SR మూవీకి ఐఎమ్ ద అసిస్టెంట్ కెమెరామ్యాన్ విశ్వాస్ అన్న దగ్గర. సో బిఫోర్ లాక్డౌన్
అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్రైడే మారిపోతుంది, ఒక రోజు వస్తుంది అంటారు కదా. నాకు ఆ రోజైతే అప్పుడు లాక్డౌన్ అప్పుడు వచ్చింది అన్నమాట. మేమందరం ఒక దగ్గర ఉండిపోయాం లాక్డౌన్లో. అన్న మీకు గుర్తుందో లేదో, వాకింగ్ వెళ్ళేవాళ్ళం రోజు ఈవినింగ్. అట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు రోజు మాట్లాడుతుంటే ఆ రోజు ఒకరోజు, ఏంటి సాయి ఏం అవ్వాలనుకుంటున్నావు ఏంటి అన్న, ఇలా హీరో అవ్వాలనుకుంటున్నాను, యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఇలా అని చెప్పా. సో బాగా కష్టపడుతున్నావు, చేద్దాం సాయి మనం ఏదో ఒక రోజు చేద్దాం అన్నారు. అంతే. మరి అన్న సినిమాలు చేస్తున్నా, వర్క్ చేస్తున్నా, అన్న చేస్తున్నారు సినిమాలు, అంత అయింది. సాయి మనం ప్రొడక్షన్ ఓపెన్ చేస్తున్నాం సాయి, ఇలా కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాం, అంత న్యూ టాలెంట్ సూపర్ అన్న, ఎవరితో వెళ్తాం ఏంటి సాయి, మన దాంట్లో ఆడిషన్ ఇవ్వు, రాజప్ప క్యారెక్టర్ ఒకటి ఉంది, సతీష్ ఉంది, ఇవ్వు అని చెప్పారు. నేను ఆడిషన్ ఇచ్చా. ముని రాజపోద్దు సతీష్ చేయి అని చెప్పారు. థ్యాంక్ యూ. అలా ఆడిషన్లో అయింది. దెన్ అంటే ఇన్ని ఇయర్స్ జర్నీ మాది, సినిమాల కన్నా మాకు ఎక్కువ బాండ్ అయిపోయింది. అంటే అన్న అంటే నాకు నాకు నిజంగా ఇప్పుడు అన్న పెద్దన్న ఉన్నట్టే అనమాట. కిరణ్ అన్న అన్న ఓకే, నో మోర్ ఎమోషన్స్ అన్న, లవ్ యూ. ఇంకా నేను నీ గురించి చాలా చెప్పాలి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ కలిగి, అండ్ నేను ఈ కే ప్రొడక్షన్లో ఫస్ట్ నీ ప్రొడక్షన్లో నేను ఫస్ట్ అవ్వడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉందన్న. ఇది నేను నా లైఫ్ లాంగ్ దాన్ని చెరిష్ చేసుకుంటాను. యా, ఏప్రిల్ 17th థియేటర్లో వస్తున్నాం. మీ అందరూ ఖచ్చితంగా తిమ్మరాజుపల్లి పల్లెకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. 2 hours మీరు కంప్లీట్ ఆ పల్లెలో ఉంటారు, ఆ వరల్డ్లో ఉంటారు. ఐ ప్రామిస్ యూ దట్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆ రోజు సుమక్క ఏ ముహూర్తాన్ని అన్నారో కానీ కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి దొరికిన వరం అని. సో ఆయన అలా ఇలాంటి యంగ్స్టర్స్ అందరినీ, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ సో కా ప్రొడక్షన్ ద్వారా ప్రొడ్యూసర్గా మారి తిమ్మరాజుపల్లి టీవీని మనకు అందించబోతున్నారు. అండ్ ఇప్పుడు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏదో చాలా రోజులు అయిపోయినట్టుంది అందరినీ కలుసుకొని. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అలాగే ఈద్ శుభాకాంక్షలు. ఇలా కలవడం కొత్తగా ఉంది. ముఖ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ ఈ సినిమా, ముని నాకు ఫస్ట్ టైం నా సినిమా సెట్లో ఉన్నాడు అనమాట. తను ఒక ఆన్లైన్ ఎడిటర్. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరం పక్కన కూర్చున్నాడు, సీన్ చేసి ఎడిట్ చూపించేటప్పుడు నాకు చాలా బాగా నచ్చేది అనమాట. ఓ రోజు ఏదో పిలిచి, ఏం ముని ఏమవుదాం అనుకుంటున్నాం అంటే, ఇలా సార్ 10 years అయిపోయింది సార్ ఇండస్ట్రీకి వచ్చి, డైరెక్షన్ ప్రయత్నిస్తున్నాను, కొంచెం చూడాలనుకుంటున్నాను సార్ అంటే, అవునా ఏదైనా పాయింట్ ఉంటే చెప్పు ముని చూద్దాం అనుకున్నాను. చూద్దాం అన్నాను. అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు, చేస్తానో చేయనో తెలియదు, బట్ ఒక హోప్ అయితే ఉండేది. ఖచ్చితంగా మనం సెటిల్ అయిన రోజు మనకి వీలైనంత చేద్దామని చిన్న హోప్ ఉండేది. ఆ రోజు ఏదో చెప్పేసా, ముని కథ చెప్పు ఏదన్నా ఉందంటే, ఇదిగో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 99% ఒకరెవరైనా మిస్ అవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరు ప్రాపర్ ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. ముని నాకు ఫస్ట్ టైం కథ చెప్పగానే ఒక ఊరిలో, అంటే తిమ్మరాజుపల్లి టీవీ అంటే ఏం లేదండి, మీకు సింపుల్గా చెప్పాలి. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేదన్నమాట. ఒకరింట్లోనే టీవీ ఉండేది. మేమందరం సాయంత్రం అయిపోగానే అందరం స్కూల్ నుంచి వచ్చో, లేకపోతే మా అమ్మ నాన్న, లేకపోతే అందరూ కూలి పని చేసుకున్నా, లేకపోతే ఊరోళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి సాయంత్రం ఆ టీవీ దగ్గరికి వెళ్ళిపి, ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే టీవీ ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి సరదాగా అందరూ కూర్చొని ఎప్పుడెప్పుడు వాళ్ళు టీవీ ఆన్ చేస్తారని చెప్పి కూర్చొని చూసేవాళ్ళు అనమాట. అలా ఒక ఊరికి ఒకే టీవీ ఉంటే ఆ టీవీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అలాంటి ఒక సంఘటన ముని ఊర్లో జరిగింది. ఒక శివరాత్రి పండగకి టౌన్ నుంచి ఒక 3 రోజుల పాటు టీవీని రెంట్కి తెచ్చుకొని ఊర్లో పెట్టుకొని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అంటే ఈ కథ మొత్తం 1990s జరిగే కథ, 95 ఆ టైంలో. మనందరికీ తెలుసు ఇక్కడ చాలామందికి అప్పట్లో టీవీ అంటే ఎంత స్పెషల్ అని. ఇప్పుడంటే బెడ్రూమ్కి ఒక టీవీ వచ్చేసింది, ఎవరు రిమోట్ కూడా పట్టుకోవట్లేదు, అందరూ ఫోన్లలో ఉన్నారనుకోండి. అప్పుడు టీవీ అంటే చాలా స్పెషల్ కదా, అసలు నిజంగానే ఊరికి ఒక టీవీనే ఉండేది. ఆ కథ నాకు ముని చెప్పగానే చాలా హానెస్ట్గా అనిపించింది. చెప్పేటప్పుడే మనం నాకు చాలా క్లియర్గా చెప్పాడు, సార్ ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు, ఆరేదో నేనేదో కమర్షియల్ ఎలిమెంట్స్ చేయాలనుకోవట్లేదు, ఏమీ లేదు. నేను కళ్ళకు చూసినట్టు మా ఊర్లో చూసిన, ఒక తిమ్మరాజుపల్లిలో చూసిన ఒక నిజంగా క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఇన్నోసెన్స్ కానీ, డ్రామా కానీ, ఒక టీవీకి ఉన్న ప్రాధాన్యత కానీ, ఇది మొత్తం నేను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్దాం అనుకున్నాను సార్ అన్నాడు. నాకు అది నచ్చిందండి. అంటే ఏదో కొన్ని సినిమాలు మనకి తెలిసిపోద్ది, అరే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ వేస్తున్నాము, ఇది కమర్షియల్గా వర్కౌట్ అయిపోద్ది, ఇక్కడ డబ్బులు వచ్చేస్తుంది. ఇంకొన్ని సినిమాలు ఏంటి జోనర్ అని తెలిసిపోద్ది. ఇది మాత్రం హానెస్ట్గా ఒక ప్యూర్ అటెంప్ట్ చేద్దాం.
నాకున్న దాంట్లో ఈ సినిమా ఏమి పెద్ద బడ్జెట్స్తో తీసింది కాదు, లేకపోతే పెద్ద పాయింట్తో తీసింది కాదండి. నాకు వీలైనంత వెరీ స్మాల్ బడ్జెట్లో, వెరీ థిన్ లైన్, వెరీ స్మాల్ పాయింట్. ఒక సమ్మర్లో మీరందరూ, నాకు తెలిసి సమ్మర్ వచ్చింది కదా, April 17th రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే వేసవి సెలవులు. మీరందరూ ఒకటైతే నేను కన్ఫామ్గా చెప్పగలను, ఆ 2 గంటల పాటు మీరు ఊరికి వెళ్ళిపోయి ఆ ఊరోళ్ళ క్యారెక్టర్లు, ఆ ఊరోళ్ళ ఇన్నోసెన్సు, మేబీ ఈ జనరేషన్కి టీవీ వాల్యూ తెలియకపోతే, ఓహో టీవీ కంటే ఇంత ఇంపార్టెన్స్ ఉండేదా, ఒక ఊరికి మొత్తం ఒక టీవీనే ఉంటే ఆ ఊరు మొత్తం పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గర కూర్చునే వల్ల అనే చిన్న ఆ మూమెంట్స్ అన్నీ చెప్తుంది. ఇంకా 90s వాళ్ళకైతే ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇంకా మీ అమ్మ నాన్న, అవ్వ తాత వాళ్ళ పెద్దలకైతే వాళ్ళందరినీ మీరు థియేటర్కి తీసుకెళ్ళండి. ఐఎమ్ షూర్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ మెమరీస్ అన్నీ మీకు చెప్తారు. అవునరా, మనకు కూడా మన ఊర్లో వీళ్ళకి ఒక టీవీనే ఉండేది, మేమందరం పరిగెత్తుకుంటూ అలా కూర్చునేవాళ్ళం, ఆడు చూసేవాళ్ళం అని చెప్పి. అలాంటి సినిమా తిమ్మరాజుపల్లి April 17th వస్తుంది. ప్రాపర్గా మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి. నేను ఒకటే చెప్తున్నాను, వెరీ హానెస్ట్ ఫిలిం. కొన్ని సినిమాలు ఉంటాయండి, నేను ఫస్ట్ తిమ్మరాజుపల్లి మనోడు చెప్పాడు, మొత్తం అంతా మనోళ్ళు అందరూ కొత్త ఆర్టిస్టులు, పర్ఫార్మెన్స్ అందరూ నాకు ఆడిషన్స్ చేశారు, ఆడిషన్ టేప్ మొత్తం చూపించారు, అందరూ ఏంటి ఇంత బాగా చేస్తున్నారు పర్ఫార్మెన్స్ అనుకున్నాను. తిమ్మరాజుపల్లి సినిమా నేను చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, కొన్నిసార్లు మనము అంటే ఈ రవీంద్ర భారతిలో కానీ ఎక్కడైనా నాటకాలు జరుగుతుంటాయి కదండి, మనం టికెట్ పెట్టుకొని వెళ్ళి చూద్దాము ఎలా చేశారు పర్ఫార్మెన్స్ అని చెప్పి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాకి మీరు ఒక 150 రూపాయలు టికెట్ పెట్టుకొని వెళ్ళండి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చూడడానికి. నేను చెప్తున్నాను, మెస్మరైజ్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆ రోజు మీరు థియేటర్లో కూర్చుంటే ఏంటి ఇంత బాగా పర్ఫామ్ చేయగలరా, అరే ఇంత నేను చూసినప్పుడు నేను షాక్ ఫీల్ అయ్యానండి. అరే నేను చేయగలను ఇలా పర్ఫార్మెన్స్, నేను చేయలేనేమో, దీంట్లో చేసిన చాలామంది పర్ఫార్మెన్స్లో ఆ రోల్ నాకు ఇచ్చి నన్ను చేయమంటే నేను అంత బాగా యాక్టింగ్ చేయలేనేమో, అంత బాగా చేశారు యాక్టింగ్ అంతా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. నేనేదో చేశానని కాదండి, ఏదో ఏదో నాకు వీలైనంత ఏదో చిన్నదేదో స్టార్ట్ చేశాను, కానీ వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈరోజు తిమ్మరాజుపల్లి టీవీ సినిమా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఆర్టిస్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు తిరిగి ప్రొడక్షన్కి సపోర్ట్ చేశారు. అసలు కంఫర్ట్స్ అన్నీ మర్చిపోయి ఆ ఊర్లోకి వెళ్ళిపోయి నిజంగా ఊరోళ్ళ ఉండి, మేము ఏ క్యారవాన్ ప్రొవైడ్ చేయలేదు, ముందే చెప్పాం మన దగ్గర ఉన్న బడ్జెట్స్లో క్యారవాన్లు అవన్నీ అవ్వమని. వాళ్ళు ఊర్లోనే ఉండి ఒక ఇల్లు తీసుకొని అక్కడే మొత్తం, పర్టికులర్గా అమ్మాయిలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ కంఫర్ట్స్ అన్నీ వదిలేసి అంత బాగా ఉన్నందుకు. అలాగే టెక్నీషియన్స్, ముందుగా వంశీ గురించి మాట్లాడాలి. వీడు ఎక్కడ తమ్ముడు వంశీ అన్న, నేను చాలా హానెస్ట్గా చెప్తున్నానన్న, ఈ కుర్రోడు దొరకడన్నా. చిత్త కొట్టేశాడు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసిన తర్వాత వంశీని కలిసి అసలు ఏంటి వంశీ అని అంటే, మనోడు ఇన్ని రోజులు ఎక్కడున్నాడో నాకు తెలియదు. నాకే ఆశ్చర్యం అండి, ఈ సినిమాలో డిఓపిగా చేసిన అక్షయ్ బ్రో కానీ, మనోడు లిరిసిస్ట్ సనారే కానీ, ఇన్ని రోజులు వీళ్ళు ఏంటి అసలు ఇంత టాలెంట్ ఏంటి, నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్ అండ్ ఐఎమ్ షూర్ మీ అందరికీ చాలా అంటే చాలా మంచి కెరియర్ ఉంది. థ్యాంక్ యూ. ఇంకా మా టీం గురించి తర్వాత మాట్లాడతానండి. ముని, నీకు చాలా మంచి జరగాలి ముని. మనోడు అన్నట్టే చాలా నిజంగా పాపము ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటాడు, ఏ పండగ జరిగినా ఇంటికి వెళ్ళడు. ఏముంది ముని, వెళ్ళేసిరా, లైఫ్లో సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తాయి, సరే కొడతాంలే నిదానంగా కొడతాంలే అని చెప్పి ఊరికి వెళ్ళవా, అమ్మని కలవా, అది ఇది అంటే, లేదు సార్ ఇంట్లో పరిస్థితి కాదు నేను వెళ్ళనని చెప్పి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇంటికి వెళ్ళనని కూర్చున్నాడు. అది నాకు పెద్ద ప్రెషర్ అయిపోయింది, ఎప్పుడు రిలీజ్ చేయాలి సినిమానని. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యి నీకు మంచి పేరు రావాలి, ఫ్యామిలీ బాగుండాలి హ్యాపీగా. మీ అందరికీ థ్యాంక్ యూ అన్న, చాలా ఓపిక్గా ఉన్నారు. సారీ మీ టైం ఏదన్నా చిన్న కిల్ అంటే, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ వాళ్ళు ఏదో మాట్లాడాలని ఉంటుంది కదా, తలా 1 minute టైం తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత పేషెంట్గా ఉన్నందుకు. ఇంక మిగిలిన వాళ్ళ అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిన తేజ బ్రో గురించి మాట్లాడాలి. హీజ్ మై ఫ్రెండ్. తనకి ఇలా ఒకటి చేస్తున్నాం అనగానే నేను పార్ట్ అన్నాడు. తను యుఎస్లో ఉంటాడు. ఖచ్చితంగా హీల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక మంచి సినిమా తను పార్ట్ అయినందుకు. అలాగే సాయి, ఇందాక సాయిది మాది నా ఫస్ట్ సినిమా లాక్డౌన్లో ఏదో అలా ఒకరోజు మనోడు చెప్తుంటే ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఒకరోజు చిన్నగా అలా వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఏమవుదాం అనుకుంటున్నావు సాయి అంటే, నా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. అప్పటికేదో చిన్న షార్ట్ ఫిలిం చేశాడు మనోడు, కెమెరా అసిస్టెంట్గా అది ఇది ఉండేవాడు. ఇంకా సరే ప్రొడక్షన్లో ఏదో మనకు వీలైన బడ్జెట్లో ఏదో చేద్దామని చిన్న ప్రయత్నం అయినప్పుడు అంతా సినిమా అంతా అయిపోయింది. హీరోగా ఎవరిని పెడదామని థాట్ వచ్చినప్పుడు మా వాళ్ళందరూ ఉంటుంది కదా, ఇంకా బిజినెస్ కానీ అది కానీ, వీళ్ళని పెడితే అది అవుతామో వీళ్ళని పెడితే అది అవుతుందేమో అని. నేను ఫస్ట్ ఒకటే అనుకున్నాను, నాకు తెలుసు ఆ ప్రెజర్, అంటే ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ ప్రెజర్ నాకు తెలుసు. అందుకే వీలైనంత వరకు నా సినిమాలు ఎక్కడే కానీ కమర్షియల్ ఆస్పెక్ట్కి వెళ్ళకుండా ఇన్ని రోజుల నుంచి, అంటే ఒక అబ్బాయి
ఒక కెమెరా అసిస్టెంట్గా ఎంత తపన పడుతున్నాడో, తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ కానీ ఫినాన్షియల్ ప్రెషర్ వల్ల ఆ రోల్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఎవరో ఎందుకు మన సాయినే హీరోగా పెట్టి చేద్దామని సాయినే హీరోగా పెట్టాను తిమ్మరాజుపల్లి టీవీలో. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో మనం ఏదో చేసేస్తున్నాం అన్నీ ఏం లేదు కానీ నాకు వీలైనంత హోప్, నాకున్నంతలో నాకు వీలైనంత హోప్. నేను అన్ని సినిమాలకు వెళ్తుంటాను కదా, చాలా సెట్స్లో చూస్తూ ఉంటాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో అనుకున్నాను, ఈ అబ్బాయి ఎక్కడ ప్రదీప్ ఏడి, ఈ అబ్బాయి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే 2016, 2017 ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసి నేను చాలా షార్ట్ ఫిల్మ్స్లో నేను యాక్ట్ చేద్దాం అనుకున్న షార్ట్ ఫిల్మ్స్లో ఈ అబ్బాయి ఆల్రెడీ హీరోగా ఉండేవాడు. నేను వెళ్ళి అడిగేవాడిని, అన్న నాకు ఇవ్వచ్చు కదా ఆపర్చునిటీ అంటే, ఈ అబ్బాయి చేసే పర్ఫార్మెన్స్ నువ్వు చేయలేవని చెప్పాను వాళ్ళు. నిజంగా ఇతను చేసే పర్ఫార్మెన్స్ నేను చేయలేనండి. అంటే షార్ట్ ఫిలిమ్స్లో తన పర్ఫార్మెన్స్ నేను చూసి ఏంటి చిత్త కొట్టేస్తున్నాడు ఏంటి ప్రదీప్ అని, ఎందుకు ఇన్ని రోజులు ఈ అబ్బాయికి అవకాశం రాలేదన్న విషయం నాకు తెలియదు. నాకు అర్థమైనంతలో చిన్న విషయం ఏంటంటే, నేను చాలాసార్లు షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కృష్ణానగర్లో ఉండి మేము వచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో హీరోలు ఒక 50-60 మంది హీరోలు ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే ఎవరు నువ్వు అంటే హీరో అనేవాళ్ళు, ఎవరంటే షార్ట్ ఫిల్మ్ హీరో. అలా నేను ఒక్కడిని. అందరం ప్రయత్నించే వాళ్ళం కానీ తిరిగి చూస్తే ఒకరు ఇద్దరు కూడా లేరు, అందరూ వెనకాల వెళ్ళిపోయారు. అదే అండి చిన్నది, భయానికి ధైర్యానికి చిన్న ఒక థ్రెడ్ ఉంటుంది కదా. నాకు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మీడియా నుంచి అవ్వచ్చు, ఎనీ క్రాఫ్ట్, మీరు భయానికి ధైర్యానికి చిన్న థ్రెడ్ ఉంటుంది కదండి. ఎవరైనా హీరో అవ్వాలనుకున్నా సరే, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా సరే, ఆ భయాన్ని వదిలేసి ధైర్యానికి ఒక అడిగేయండి, అందరూ అయిపోతారు. ఆ చిన్న హోప్ ఏదో నాకు వీలైనంత ఇవ్వాలేనండి. ఈరోజు సాయి హీరో అయ్యాడు. ఈరోజు నేను ఇంకా నెక్స్ట్ సినిమా ఈ ఇయర్లో ఇంకో 2 సినిమాలు అవుతున్నాయి. ఆ సినిమా ద్వారా ఒక 20 మంది హీరోలు బయటకు వస్తారు. బికాజ్ క్రికెట్ బ్యాక్డ్రాప్ కాబట్టి అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీలైనంత అందరినీ కొత్త వాళ్ళని ఆడిషన్ చేస్తున్నారు. అదేదో పెద్దగా ఏదో చేస్తున్నాను అన్న ఉద్దేశం కాదని చిన్న హోప్, ఎవరు ఏదో అవ్వాలనుకున్న అవ్వచ్చు అన్న ఒక చిన్న హోప్. ఎందుకంటే చాలా సెట్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఎక్కడో లైట్ బాయ్ అని ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఏదో అమలాపురం పాలకొల్లు నుంచి ఒక ఊరు నుంచి వచ్చేసి ఉంటాడు. ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే, అన్న సెట్ అసిస్టెంట్గా ఉన్నాను అంటాడు. కానీ తన కోరిక ఏంటి అంటే 2 నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడితే తన కోరిక ఏంటి అన్న ఆర్టిస్ట్ అవుదామని వచ్చానన్న అంటాడు. కానీ అక్కడ చూస్తే సెట్ అసిస్టెంట్గా. అలాంటి అబ్బాయికి కూడా హోప్ రావాలి, అరే నేను హీరోని అవ్వచ్చు. ఇక్కడ హీరోని అవ్వాలంటే పెద్ద ఏం లేదు. నాకు తెలిసి ఒకవేళ కేఏ ప్రొడక్షన్లో నేను ఎంతవరకు చేస్తానో, నాకున్న డబ్బుల్లో కానీ నేను ఎంత ఎదుగుతానో, నాకున్న డబ్బుల్లో మాత్రం నేను చేస్తే హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ అందరూ అంతే. చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీలైనంత మందిని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాట్ ఎవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చినందుకు. ఇంతమందిని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేస్తాం, కొన్ని సినిమాలు ఇది. తిమ్మరాజుపల్లి టీవీ ఈజ్ ఎ వెరీ 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 హానెస్ట్ ఫిలిం. రేపు మీరు థియేటర్లోకి వచ్చి కూర్చున్న తర్వాత, అరే ఒక విలేజ్లో జరిగే ఒక సస్పెన్స్ డ్రామా ఇంత హానెస్ట్గా ఎలా తీశారా, ఇంత క్వాలిటీగా, ఇంత టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఎలా తీశారా అన్నట్టు ఉంటుంది. మీ అందరికి బాగా నచ్చుతుంది. అందరం April 17th థియేటర్లో కలుద్దాం. మరిన్ని ఈవెంట్లు ఉంటాయి, ఈ సినిమా గురించి మరింతగా మాట్లాడదాం. అండ్ తిమ్మరాజుపల్లి టీవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్ అన్న దగ్గర నుంచి హీరో వరకు ఆర్టిస్టులు అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రవంతి గారికి థ్యాంక్ యూ సో మచ్, బీయింగ్ పార్ట్ ఆఫ్ నా ఫస్ట్ ప్రొడక్షన్లో మీరు యాంకరింగ్, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ అన్నకి, జిఎస్కే మీడియా, అన్న వచ్చిన తర్వాత ఏదో కలిసి వచ్చింది అంటారు కదా, అన్న వచ్చినప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ కేర్. అన్న సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న, అలాగే యూవి మీడియా అన్న, వెంకట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే మా డిజిటల్ టీం కానీ అందరికీ, అండ్ ముఖ్యంగా మా టీం, నాతో పాటు ఉన్న టీం అందరూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ మీ టీం అంతా ఎంత మంచి టీం అంటే, మొట్టమొదటిసారి అంటే చాలా అరుదుగా చూస్తుంటాం అందరికీ మైక్ రావడం, యాక్టర్స్ అందరికీ లేదండి అందరికీ ఇవ్వండి మైక్, ఒక్క నిమిషం అన్నా మాట్లాడతారని చెప్పడం, అది మీ గొప్పతనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఎంకరేజింగ్ దిస్ టాలెంట్. అండ్ ఇప్పుడు మనం హీరోయిన్ల నుంచి ఒక అద్భుతమైన సాంగ్ హుక్ స్టెప్ని చూడబోతున్నాం. మ్యూజిక్ పెట్టేస్తే మనం సాయి తేజ్ గారు అండ్ అలానే వేద గారు ప్లీజ్ మా వాళ్ళందరికీ నేర్పించండి. అండ్ అలానే ప్రొడ్యూసర్ గారు కూడా జాయిన్ అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది మాకు. Okay, can we have a music, please?
అసలు సాయి తేజ్ గారు మీ ఎనర్జీ మామూలుగా లేదు, అమ్మాయిని లాక్కెళ్ళిపోతున్నారు అలాగా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో మిమ్మల్ని అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ మా జర్నలిస్ట్ నిశాంత్ గారి బర్త్డే, సో చిన్న కేక్ కటింగ్, సో నిశాంత్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ తిమ్మరాజు టీవీ అందరి తరఫు నుంచి విషింగ్ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే టు నిశాంత్ గారు. నిశాంత్ గారు ప్లీజ్. తారక్ గారు, వెంకట్ గారు అండ్ జర్నలిస్ట్ ప్లీజ్ జాయిన్ అండి. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా డిఓపి డానియల్ విశ్వాస్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసినందుకు. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. డిఓపి గారిని, మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ అలానే ఆర్ట్ డైరెక్టర్ని, హీరోయిన్ వేదా గారిని అండ్ అలానే సాయి తేజ్ గారిని, డైరెక్టర్ గారిని రితికేష్ గోరక్ గారిని అండ్ అలానే కిరణ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. డిఓపి అక్షయ్ రామ్ గారు అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ గారు అండ్ అలానే వేదా గారు, సాయి తేజ్ గారు, డైరెక్టర్ మునిరాజ్ గారు అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారిని అండ్ అలానే కిరణ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ప్రదీప్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుధీర్ గారి కోసం ఒక చైర్ అయ్యండి అమ్మా, స్పెషల్ చైర్.
కిరణ్ గారు సార్, నిజంగా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగానే మా చిన్నతనం గుర్తు చేశాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు నార్మల్గా మీరు మీ ఊర్లో టీవీలో చూసిన ఫస్ట్ సినిమా కానీ ఏమన్నా సీరియల్స్ కానీ ఒకసారి చెప్తారా? నేను చూసిన ఫస్ట్ సినిమా అంటే సినిమా అన్నది మా ఊర్లో స్టార్ట్ అయిపోయి ఒక క్యాసెట్ ఉండే, ఆ క్యాసెట్ని 20 సార్లు అరిగిపోయేలాగా రీల్ తెగిపోయేలా చూసిన సినిమా సమరసింహారెడ్డి అండి. అందుకే నా బాలకృష్ణ గారు పోస్టర్ అవును. వేశారు. మా నాన్నగారు బాలయ్య గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. అప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాడు బ్రహ్మనాయుడు, నేను వేరే సినిమాకి వెళ్దామన్నా వద్దన్నా నన్ను 10 సార్లు వెళ్ళి చూసే థింగ్ అనమాట అది. మా ఇంట్లో ఆ క్యాసెట్ ఉండేది, అది అరిగిపోయింది కూడా అప్పుడు ఫస్ట్ సూపర్ అన్న. ఇలాగే సక్సెస్గా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు చాలా చిన్న స్థాయి నుంచి హీరోగా ఎదిగారు. అంటే మీరు ఒకప్పుడు అవకాశాల కోసం అంటే ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగారు. మీరు అవకాశాల కోసం ట్రై చేస్తున్న రోజుల నుంచి మీరు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగారు. ఫస్ట్ అది చాలామందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనా, లేకపోతే ఏంటి ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? సార్ అంటే నా ఉద్దేశం ఖచ్చితంగా ఏదో ఇది మన మీద ఉద్ధరిస్తానని చేస్తానని పెద్ద విషయం కాదు కానీ సార్, నేను చాలా దగ్గరగా చూశాను సార్. అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మేమందరం నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఎంతమంది స్ట్రగుల్ అయ్యారు ఏంటి అన్నది నేను చాలా దగ్గరగా రోజు సాయంత్రం ఉండి రాత్రిపూట ఒక చిన్న హోప్ లేకున్నా అందరూ తిరిగి వెళ్ళిపోవడం చూశాను సార్. అప్పుడే ఎక్కడో చిన్న సీడ్ పడింది సార్. ఒకవేళ దేవుడు పుణ్యాన్ని మనకు అన్ని అదృష్టం కలిసి వచ్చి మనం చేసి నిలబడి మనం తిన్న తర్వాత ఏదైనా కొంచెం మనం చేయగలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దామన్న హోప్ అయితే ఉంది సార్. అప్పుడే అందుకే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో కొంచెం మనం పెట్టగలిగిన బడ్జెట్లో చేయొచ్చు అనిపించింది. అందుకే అందరూ కొత్త వాళ్ళతోనే చేద్దాం అనుకున్నాను. ఇది చాలా చిన్న మొదటి ప్రయత్నం సార్. అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా ఈ సినిమా. అంటే థియేటర్లకి రప్పించాలంటే మీరు కమర్షియల్ సినిమా కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ ఏ యాక్సెప్ట్లో ఆడియన్స్ని ఎంగేజ్ అవుతారు ఈ సినిమాకి? ఏంటి అంటే కొత్త వాళ్ళని పెట్టి బడ్జెట్ ఎంతో మీరు పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా ఎంతో మినిమం బడ్జెట్ అయ్యి ఉంటుంది. దాన్ని ఎలా అంటే అంత గట్స్ ఏంటి? ఒక ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా ఈ సినిమా? సార్ మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కంటెంట్ కానీ బాగుండి కొత్తదనంగా ఉండి ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంటాయి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే సార్, మనం తీసిన ప్రోడక్ట్ని రైట్గా ప్రజెంట్ చేస్తే మేము తీసిన సినిమా ఇది మీకు ఉండబోతుంది అని మనం చేసే ప్రమోషనల్ మెటీరియల్స్లో కానీ ఆడియన్స్కి మీరు థియేటర్లోకి వస్తే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అనేది కానీ మనం ప్రాపర్గా చెప్పగలిగితే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతాను సార్. నా సినిమాలో కూడా ప్రీవియస్లో అదే ప్రూవ్ అయింది. ఈ తిమ్మరాజుపల్లి టీవీ నేను హానెస్ట్ ఫిలిం ఎందుకు చెప్పానంటే సార్, ముని ఊర్లో చూసింది, వాళ్ళ ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని కళ్ళకు కట్టినట్టు అలాగే తీసాడు సార్. అది ఇప్పుడు చాలామంది ఆడియన్స్కి నచ్చుతుందని నా ఫీలింగ్ సార్. మోర్ దెన్ కమర్షియల్ ఎలిమెంట్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఒక హానెస్ట్ ఫిలిం తీస్తే థియేటర్కి అందరూ పరిగెడుతున్నారు ఈ మధ్యకాలంలో. మనం చూస్తున్నాం కదా సార్, ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు చాలా బాగా తీశారా అని. బట్ కొన్ని సినిమాలు మంచి సినిమాలు ప్రయత్నంగానే అయిపోతున్నాయి, మళ్ళీ తర్వాత వచ్చి చాలా బాగుంది అంటున్నారు. నాకైతే నమ్మకం ఉంది సార్ ఈ సినిమా థియేటర్కి. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. వీళ్ళందరూ కొత్త వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఒక సినిమా. మీకైతే థియేటర్లో బోర్ కొట్టకుండా ఉండే సినిమాని నేను ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి వస్తుందని ఫీల్ అవుతున్నాను సార్. కిరణ్ గారు సార్ హాయ్ సార్. హాయ్ సార్. ఇది అంటే ఒక పక్క సినిమాలు చేస్తున్నారు, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు, ప్రొడక్షన్ కొన్ని సినిమాలు మీ సినిమాలు ప్రొడక్షన్లో మీరు పార్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తా సినిమా చేస్తున్నారు. అంటే టూ మెనీ థింగ్స్ పెట్టుకుంటున్నారేమో. అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇవన్నీ అసలు? ఆ టీం మంచి టీం సార్, మంచి టీం సపోర్ట్. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడే కానీ వాళ్ళు 10 రూపాయలు మాకు ఎలా వస్తుంది అనే దానికన్నా అందరం కలిసి ఎలా బాగుందామని ఆలోచించే మనస్తత్వాలు అందరూ. సో వాళ్ళందరూ సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా జరుగుతుంది సార్. అలా నాకేం ఎక్కడ స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఏం అవ్వట్లేదు సార్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. ఒక క్రియేటివ్ పర్సన్గా, యాక్టర్గా ఒక అంబిషన్ అన్నీ పక్కన పెట్టండి. ప్యూర్ ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, అసలు ఈ సినిమా ఒక కమర్షియల్గా మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? అంటే థియేటర్కల్లో, నాన్ థియేటర్కల్ అన్నీ ఉంటాయి కదా, ఆ లెక్కలు చూసుకుంటే అసలు హౌ కంఫర్టబుల్ ఆర్ యూ, లేకపోతే ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నారు? సార్ టు బీ వెరీ ఫ్రాంక్, ఇంతవరకు నేను బిజినెస్ కూడా ఓపెన్ చేయలేదు సార్. ముందు నేను సినిమా చూసుకుందాం, చాలా సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను చూసుకుందాం. నాకు బాగా దగ్గరైన వ్యక్తులు కొంతమందికి సినిమా చూపించాను, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. నేను సినిమా చూశాను. ఈ సినిమా ఏంటన్నది నాకు ఒకటి అర్థమైంది సార్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వెరీ 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 హానెస్ట్ ఫిలిం సార్. ఈ సినిమాని నేను థియేటర్కి అందరూ వచ్చి చూస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. బట్ ఇఫ్ ఇన్ కేస్
ఒకవేళ థియేటర్లో ఈ సినిమా ఎంత రన్ అవుతుంది, ఎంత పరిగెడుతుంది అనే దానికి పక్కన పెడితే, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా సార్, ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ వీళ్ళందరి లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది సార్, బికాస్ దే గేవ్ దర్ బెస్ట్. నాకు కమర్షియల్గా ఎంత సక్సెస్ వస్తుంది ఏంటి అని పక్కన పెడితే సార్, ఓకే ఒకవేళ అంతా మంచి జరిగి దేవుడు పుణ్యాన్ని అందరూ సినిమా చూసి నచ్చి నాకు 10 రూపాయలు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే సార్, ఐ మీన్ దట్ స్పేస్ నో, రాకపోయినా ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ కిరణ్ గారు ఇక్కడ అన్న సార్ హాయ్ సార్. హాయ్ అండి. మార్చి 21, 2026 ఈ రోజు వరకు ఇప్పటి వరకు నాకు మీరు రియల్ హీరోలాగా కనబడట్లేదు, రియల్ హీరో అనుకున్నాను. ఇవాళ నుంచి మీరు నాకు రియల్ హీరోలాగా కనబడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. కారణం ఏంటంటే నిజంగా మీరు ఇప్పుడు 50 మంది అంటే అలా ప్రౌడ్గా చెప్పుకునేవారు దర్శకుడు తేజ గారు. ఇవాళ ఎంతమంది వాళ్ళ ఎరాతో నుంచి ఎన్ని లైఫ్లు సెటిల్ అయినాయి. అలాగే మీ దగ్గర కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నిజంగా చాలా హానెస్ట్ ఫిలిం అని కనబడతా ఉండింది. మేము పాటలన్నీ చూసాం, నిజంగా చాలా బాగున్నాయి. మా ఊర్లో ఫస్ట్ మేము ట్యూషన్ నుంచి వస్తుంటే మహాభారత్కి కహాని అనగానే లగెత్తుకుంటూ వెళ్ళి పక్కింట్లో టీవీ చూసేవాళ్ళం. అలా ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక మన వాళ్ళు అడిగినట్టే కొంచెం రిస్కే సార్. ఎట్లాగైనా ఆ రిస్క్ని మీరు ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నారని చెప్పారు కాబట్టి నాకు క్వశ్చన్ ఏం లేదు. మాకు సుధీర్తో క్వశ్చన్ ఉందండి. చెప్పండి సార్. సుధీర్ గారు 90స్కి వెళ్ళి అక్కడ ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ టీవీ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ టీవీలు డోర్లు వేసుకుంటారన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు మీరు దానికి కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత వర్క్ చేశారు అనేది చెప్తుంది. హలో, నాకు ముని చాలా క్లియర్గా చెప్పారండి ఆయనకి ఏం కావాలి అని. సో ఇట్ వాజ్ ఈజీ. ఆయనకు ఒక విజువల్ ఉండింది, నేను అది చేసి పెట్టాను క్లియర్గా, అంతే. అలాంటి ఒక అద్భుతమైన సినిమాలో అంటే ఒక హీరో తర్వాత మీ వర్క్ని ఫస్ట్ టైం బాగా ఎక్కువ మాట్లాడుకున్నారు. ఒక మిడ్ రేంజ్ సినిమాలో ప్రొడక్షన్ డిజైనర్ గురించి ఎక్కువ మాట్లాడిన సినిమా. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఆ పేరు వస్తుందంటారా? ఫర్ షూర్ సార్, ప్రతి సినిమాకి అలా అనుకునే పని చేస్తాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. కిరణ్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడిటర్ని డైరెక్టర్గా మార్చారు, ఒక కెమెరామ్యాన్ని లీడ్గా యాక్టర్గా మార్చారు, అండ్ ఇంతమందిని పరిచయం చేయబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, గొప్ప విషయం అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ముని గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు అంటే మీకు నచ్చిన ఎలిమెంట్ అండి, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కానీ యాజ్ ఎ హీరోగా కానీ మీకు టేస్ట్ ఉంటుంది, మీరు పిక్ చేసుకునే స్టోరీస్ కానీ అవి కానీ లైక్ నాస్టాలజిక్ మూమెంట్స్ అని ఏదైనా సస్పెన్స్ డ్రామా ఇంకేమన్నా? వాళ్ళ ఊర్లో జరిగిన సంఘటన చెప్పాడు. అంటే సాయంత్రం అవగానే ఊరందరూ కలిసి ఒక ఇంటికి టీవీ చూడడానికి ఎలా వెళ్ళేవాళ్ళు. నిజంగా ఊర్లో చాలామంది ఈగో ఇష్యూస్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి మనం నచ్చలేదు అనుకోండి, వాళ్ళు కూర్చోనేరు మనల్ని అక్కడ, కట్టితో కొట్టేసి వెళ్ళిపోమంటారు. మన నాన్నకి నచ్చకపోయినా మనల్ని పంపరు ఆ ఇంటికి, రే వాడింటికి నువ్వేంటి వెళ్ళలేదని. కానీ ఈయనేమో టీవీ తెచ్చి కొని తెచ్చి పెట్టాడు కదా. సో అక్కడికి పిల్లలకి వెళ్దామన్న ఈ ఈగో ఇష్యూస్ కానీ మనోడు చెప్పిన ఒక సంఘటన, అందరూ ఒక ఇంట్లోకి వెళ్ళి టీవీ చూస్తే ఆ ఇంట్లో వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా హానెస్ట్గా అనిపించింది. నేను మా ఊర్లో చూశాను, మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేది, మేము అందరం వెళ్ళి టీవీ చూస్తుంటే మనోడు 2 గంటలు కథ చెప్తున్నప్పుడు నేను మొత్తం కనెక్ట్ అయిపోతున్నాను. అవును కదా, చాలా నాస్టాలజిక్ ఫీల్ కదా ఇది. ఈ జనరేషన్ వాళ్ళకి మనందరికీ టీవీ అన్నది చాలా స్పెషల్ థింగ్. ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలిసి అంత స్పెషల్ థింగ్ అయితే కాదు టీవీ. ఏది ఇంట్లో ప్రతి ఒక్క బెడ్రూమ్లో టీవీ ఉంటుంది ఇప్పుడు, కానీ ఆన్ అవుతాయి ఆన్ అవ్వో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇదిగో టీవీ వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు, తమ్ముడు అంటే ఫోన్. ఇప్పుడు మొత్తం అంతా ఫోన్లలో యాప్లో లేకపోతే అది ఇది ఉంది కదా. సో టీవీ ఇంపార్టెన్స్ గురించి చెప్తే చాలామంది కనెక్ట్ అవుతారు. మళ్ళీ అందరూ చిన్న నాస్టాలజిక్ ఫీలింగ్కి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టీవీ ఏది ఉంది, వాళ్ళు చూసిన ఫస్ట్ సినిమా ఏది అని చెప్పి వాళ్ళ ఇంట్లో మెమరీస్ అంతా గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళ ఊరు ఒకసారి గుర్తుకొస్తుంది అని చాలా బాగా అనిపించింది బ్రో. అందుకే నమ్మాను, అదే తీసాము. అంటే నేను ఎందుకు హానెస్ట్ ఫిల్మ్ అని పదే పదే చెప్తున్నానంటే అలాగే ప్రజెంట్ చేసాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ముని ఏదైతే చెప్పాడో అదే తీశాడు. రేపు మీరు కూర్చుంటే 2 గంటల పాటు ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోయి మీ మెమరీస్ అన్నీ, మీ నాస్టాలజిక్ ఫీల్స్ అన్నీ మళ్ళీ గుర్తొస్తాయి అనుకుంటున్నాను. మీకు బేసిక్గా ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మీకు కే ర్యాంప్లో రాజశేఖర్ గారి సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలుసు మీకు, రిలీజ్ తర్వాత పోస్ట్ రిలీజ్. అండ్ ఇందులో కూడా ఏదో బాలకృష్ణ గారి సాంగ్ ఏదో వాడారు, అది మంచి వైబ్ ఉంటుంది థియేటర్లో అంటున్నారు. బాలకృష్ణ గారి సాంగే కాదు, కొంచెం బొబ్బిలి సింహం సినిమా కొంచెం ఉంటుంది, కొంచెం పాలకొల్లు పాప ఆ సాంగ్ ఉంటుంది. సో ఏంటి మీ ఇంట్రెస్ట్ అది సాంగ్? లేదు, ఈ సినిమా మొత్తం మనోడి ఇంట్రెస్ట్. ఓకే. అండ్ మీరు అంటే యాజ్ అ హీరోగా చాలా కాంటెంట్ ఇచ్చారు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో, ఎవ్రీ జోన్లో జానర్లో. అండ్ ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు గుబ్బల చెరువు ఘాట్. చాలా ట్వీట్లు చూసాం ఇవి, బట్ దాన్ని షేర్ చేస్తూ ఇది ఎప్పుడు వస్తుందో అప్పుడు మామూలుగా ఉండదు అన్నట్టు ఒక ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటి ఎలా ఉండబోతుంది ఆ సిరీస్ కానీ అది? నిజంగా గోవల్ చెరువు ఘాట్ అనే సిరీస్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రం చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా, ఐఎమ్ షూర్.
అంటే నాకు సీరీస్ల మీద అంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు ఆ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటని. నేను ఏదో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. భరత్ కమ్మాన్న ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్, నాకు చాలా ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి దగ్గర నుంచి భరత్ అన్న షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చాలా బాగుండేటి. డియర్ కామ్రేడ్ ఈజ్ ఎ నైస్ ఫిలిం, చాలా బాగుంటుంది. అన్న వచ్చి నాకు కథ చెప్పినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. అరే ఒక పొలిటికల్ డ్రామా ఇంత బాగా డిజైన్ చేశాడు ఏంటి అయినా, నేను మిస్ అవ్వద్దు ఈ సినిమా, ఎట్టి పరిస్థితిలో ఈ సిరీస్ మిస్ అవ్వద్దు అనుకున్నాను. నేను వెళ్ళి షూట్ చేశాను. షూట్ చేసిన తర్వాత నా ఫీలింగ్ అది, అందుకే అది ట్వీట్ చేశాను. అది ఏ రోజు బయటకు వస్తుందో తెలియదు కానీ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందని. చాలా అంటే చాలా బాగా తీశారు బ్రో, అండ్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. అమెజాన్ వాళ్ళు కానీ, ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్ బడ్జెటెడ్ సిరీస్. చాలా బాగా వచ్చింది. ఆ డ్రామా మనందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇయర్లోనే ఉండొచ్చండి ఇది స్ట్రీమింగ్? మోస్ట్లీ ఇయర్లోనే ఉండొచ్చు. ముని గారు, కిరణ్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు మీ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మీ ఊర్లో తీసిన సినిమా అంటున్నారు తిమ్మరాజుపల్లి. సో మీకు అంటే ఎప్పుడైనా యాజ్ అ డైరెక్టర్ అయ్యాక ఇది ఖచ్చితంగా చెప్పాలి అనిపించింది ఏంటి? ఎప్పుడు చైల్డ్హుడ్ డేస్లో చూసింది ఏదైనా టీవీ కానీ ఏదన్నా అలా ఇన్సిడెంట్స్ మూమెంట్స్ సార్ బేసిక్గా. ఇప్పుడు మా ఊర్లో ఏంటంటే ప్రతి శివరాత్రికి అందరూ చాలా సెలబ్రేషన్ చేసుకొని టౌన్ నుంచి టీవీ తెచ్చేవాళ్ళు. టీవీ తెచ్చి 3 డేస్తో పాటు మా ఊర్లో ఏంటంటే ఒకరోజు అంటే ఒక పండగకి ఈ ఏడాది శివరాత్రికి బాలకృష్ణ గారి సినిమా వేస్తే ఇంకో ఏడాది చిరంజీవి గారి సినిమా వేయాలి. ఇలా రూల్ ఉండేవి అక్కడ మా ఊర్లో. నాదేంటంటే నేను చూసింది మా ఊరికి ఫస్ట్ టైం నేను మా ఊర్లో టీవీ తెచ్చినప్పుడు నేను ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానో అదే నేను తీసానండి ఇక్కడ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కొత్త వాళ్ళందరికీ సక్సెస్ కావాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు ఇక్కడ అన్న తారకన్న, మీరు మాట్లాడుతూ ఇప్పుడు అన్నారు అంటే ఈ సినిమాకి డబ్బులు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదని. అలాగే మీరు లైనప్ ఉంది యాక్చువల్గా. బట్ ఈ 3 సినిమాలు 4 సినిమాలు లైనప్ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ సినిమా నా ప్రొడక్షన్ నుంచి, ఇది ఫస్ట్ సినిమాగా రావాలని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? చెప్పాను కదన్న, నాకు ముని కథ చెప్పినప్పుడు చాలా హానెస్ట్గా అనిపించింది అన్న. నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారు, నేను ఫస్ట్ చేసిన సినిమా కూడా నాకు అదే ఫీలింగ్ అన్న. అంటే అరే ఒక జెన్యూన్ ఫిలిం తీద్దాం, ఒక జెన్యూన్ హానెస్ట్ ఫిలిం తీసినప్పుడు మనకు హ్యాపీనెస్ ఉంటుంది, పర్సనల్ సాటిస్ఫాక్షన్. రేపు ఎప్పుడైనా మనం ఆ సినిమా వేసుకున్నప్పుడు అరే భలే తీసాం రా, హానెస్ట్గా తీసాం, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు, బాగుంటుంది, ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఆ కంప్లీట్ ఫీలింగ్ కలిగింది మనోడు ముని చెప్పినప్పుడు. అందుకే తిమ్మరాజుపల్లి టీవీని చేద్దామని డిసైడ్ చేసాం. దీంట్లో 50 మంది అంటున్నారు, నెక్స్ట్ 20 మంది అంటున్నారు. అంటే ఏంటి ప్రతిదీ ఎక్కువ యాజ్ మెనీ ఆఫ్ న్యూ కమర్స్ ఇండస్ట్రీకి తీసుకొద్దాం అనే ప్రయత్నం, అది ఏంటి, అది ఎలా చూడాలి? లేదన్న, అంటే ప్రయత్నం అనే మాట ఎంతవరకు నాకు తెలియదు. బట్ నేను మన ప్రొడక్షన్లో చేసే సినిమాలు అయితే అందరూ కొత్త వాళ్ళతోనే చేస్తానన్న. ఇంతకుముందు నేను నేను మాట ఇచ్చినట్టే వీలైనంత మందిని కొత్త వాళ్ళందరికీ నా సినిమాలలో అవకాశాలు ఉంటాయి. బట్ అదే కొన్నిసార్లు ఏంటి అని అంటే, ఎందుకంటే వందలాది మంది వేలాది మంది అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ వెళ్ళకపోవచ్చు. వాళ్ళు అరే ఏంటి మాకు ఇస్తా అన్నాడు మాకేం రాలేదని వాళ్ళకి అది తెలియకపోవచ్చు. అందరికీ నేను ఇవ్వలేనన్నా, నా శక్తి అంత లేదు. బట్ నేను చేసే దాంట్లో నేను ఉన్నంతలో మాత్రం అందరూ కొత్త వాళ్ళతోనే చేస్తాను. ఒక పక్కన యాక్టర్ కింద చేస్తున్నారు, ఒక పక్కన ప్రొడక్షన్లో ఉన్నారు. ఇవన్నీ ఉండి కూడా మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవాలి అనే ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ? అంటే ఎందుకు ఒక డ్రామా మంచిగా అనిపించింది, నాకు కథ చెప్పాలనిపించింది. ఎప్పటి నుంచో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనిపించింది. సరే నాకు కథ రాశాను, అంతా బాగా అనిపిస్తుంది, సరే చేద్దామనే ఫీలింగ్ వచ్చింది. హానెస్ట్గా చేస్తున్నాను అంతే, దాని గురించి ఏం పెద్ద ఎక్కువ ఆలోచించట్లేదు. మంచిగా అనిపించింది, చేద్దాం అనే ఫీలింగ్ అంతే. అంటే ఫైనల్గా ఇప్పుడు కా ప్రొడక్షన్స్ అనేది అనేది మీ కెరీర్లో మిమ్మల్ని ఇందాక ఎవరో చెప్పినట్టు నిలబెట్టింది యాక్చువల్గా. దాని తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనే వచ్చే ఒక స్టేజ్ ఇచ్చింది. మీరు కా ప్రొడక్షన్స్ అని ఇక్కడ పెట్టడంతో అది మీకు ఎంత కనెక్ట్ అనేది మాకు అర్థమవుతుంది. బట్ మరి కా 2 స్టార్ట్ అవుతుంది, దాంట్లో కిరణ్ అబ్బవరం ప్లేస్లో సీక్వెల్లో రిప్లేస్ చేయడం అనేది చాలా తక్కువ, ఎందుకు జరుగుతుంది? ఏమో ఇంకా దాని గురించి ఏం పెద్ద డిస్కషన్ నా వరకు రాలేదు, దాని గురించి జెన్యున్గా డిస్కషన్ అవ్వలేదు ఇంకా. కిరణ్ గారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కిరణ్ గారు, అంటే ఇందాక సాంగ్లో సో బేసిక్గా టీవీల మీద 8 అనే నెంబర్ ఒకటి ఉంది. సో పక్కన క్యాలెండర్లో కూడా డేటు 8th మంత్. సో మీ పెళ్ళి రోజు అండ్ మీ పుట్టినరోజు 8th మంత్. సో ఇక్కడ April 17 8th. సో ఏంటి అంటే ఈ సినిమాకిను 8 అనే మెంబర్కి ఏంటి కనెక్షన్ ఏంటి? మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నాం కానీ ఇంత, బట్ యా మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఏదో సంథింగ్ నిజంగా 17th రిలీజ్ అవ్వడం 8 నెంబర్ ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది బ్రో. ముందైతే అనుకున్నది కాదు పర్టికులర్గా. టీవీలో 8 నెంబర్ మీద చాలా కథ నడుస్తుంది, చిన్న సస్పెన్స్ నడుస్తుంది, అందుకని ఆ 8 ఉంది. బట్ యా థ్యాంక్స్ ఫర్ ఇవన్నీ ఏదో చేశారు, చూద్దాం మంచి జరగాలి. అవునే అవునే సార్ కిరణ్ గారు, ఇక్కడ అన్న హాయ్ అన్న. సార్ ఇది డైరెక్టర్ గారిని అడగాలి, కాకపోతే మిమ్మల్ని అడుగుతున్నారు సార్.
80స్లో 90స్లో తీశారు కాబట్టి సినిమా టీవీస్తో పాటు 3 రోజులు రెంట్కి తీసుకున్నప్పుడు దాంతోపాటు వీసీపీ కూడా వీసీఆర్ VCR. అది కూడా తెచ్చుకుంటారు. దాంతోపాటు వేరే రకంగా వేరే క్యాసెట్లు కూడా తెస్తారు. అవును. ఆ క్యాసెట్ తెచ్చినప్పుడు ఊరు మధ్యలో ఉన్నప్పుడు ఆ క్యాసెట్ ప్లే అవుతుంది. అటువంటి సీన్లు కొన్ని ఉంటాయా అని అనిపిస్తుంది. లేదన్న కుటుంబ కథా చిత్రం. నువ్వు చూసినవి కావాలి. కుటుంబ కథా చిత్రం. సార్ కుటుంబ కథా చిత్రం కాకపోయినా అటువంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సీన్లను పెట్టారా? అంటే అది మనోడు కుటుంబ కథా చిత్రమైనా కూడా అవి చేసినవే. అవునా ఏమన్నా ఊర్లో ఆడ చూస్తారు అందరూ ఉన్నప్పుడు నాకు అందరూ తెలియదు. ఉన్నప్పుడు కాదు. నాకు తెలియదు సార్ అందరూ ఉన్నప్పుడు కాదు సార్. ఆ రెంట్ తీసుకుని తర్వాత నాగేశ్వరరావు చూసేటట్టే. అవునా అంటే అవి అలాంటివి ఉంటాయి కానీ బట్ అంటే దాని మీదకి ఏం పెద్ద లేదన్న దాని మీద వీళ్ళు అడగడాలు క్యాసెట్లు ఏదో తీసుకోవడాలు ఏవో ఉంటాయి కానీ దాని మీదకి ఏం లేదు. ఆ ట్రాక్ వెళ్ళలేదు. ట్రాక్ వెళ్ళదన్న. సూపర్ సార్. సార్ ఇందాక చెప్పారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కాస్ట్ కూడా అరవింద్ స్వామి గారి పేరు వచ్చేస్తుంది బయటికి. ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదన్న అంత పరిశీలన అంటే వీఆర్ అప్రోచింగ్ ఫర్ మెనీ యాక్టర్స్. ఇంకా ఏది మనకి ఫైనల్ అయితే అవ్వలేదన్న. ఫైనల్ అయితే ఇన్ఫార్మ్. లేదు అయ్యో మనం తెలుగు వాళ్ళే ఉంటారు అందరూ. సార్ దానిలో కిరణాభారం హీరోగా ఉంటారా లేకపోతే వేరే కాస్టింగ్ గారు? నేనే హీరోగా చేస్తానన్న. ఓకే సార్. కిరణ్ గారు థ్యాంక్ యూ అన్న. అందరం మంచి ఉగాది పంచర్ కట్టుకుని వచ్చారు. మీరు మాత్రం పాయింట్ వేసుకొచ్చారు. అని మొన్ననే పంచి కట్టానన్న. మళ్ళీ ఈ రోజు కడితే బాగోదులేని కట్టలేదన్న. మీరు కూడా బాంబేకి ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడే కట్టా మళ్ళీ ఎందుకులేని. ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా ఇది చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపించింది? అసలు ఏ ప్రాబ్లం టు బి వెరీ హానెస్ట్ ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. రితికేష్ మొత్తం చూసుకున్నాడు. ఈజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. తనే అక్కడికి వెళ్ళి మొత్తం అంతా తనే చూసుకున్నాడు. మదనన్ ఉన్నాడు. మదనన్ ఈజ్ వెరీ లాయల్ టు మీ. ఫస్ట్ నుంచి ఇదిగో మదనన్ ఉన్నాడంటే నాకు వచ్చిన నమ్మకం రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి వీళ్ళందరూ టీం వెళ్ళి ఇదిగో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక బడ్జెట్లో సినిమా తీద్దాం అనుకున్నాను. అదే బడ్జెట్లో ఎలాగ ముని సపోర్ట్ కానీ ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ వల్ల చాలా అంటే చాలా ఈజీగా హ్యాపీగా అయిపోయింది. ఈ టీవీ కాన్సెప్ట్ అంటే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. యాక్చువల్లీ చెప్పాలంటే రీసెంట్లీ సమంత గారు ప్రొడ్యూసర్గా ఉన్నది శుభం సినిమా వచ్చింది. ఇలా వచ్చినాయి కదా కొద్ది డిఫరెంట్ జానర్స్. అంటే ఇందులో ఈ తిమ్మరాజపల్లి టీవీ ఏం చెప్తుంది అసలు? అసలు ఆ సబ్జెక్ట్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఇదేంటంటే ఓ శివరాత్రి పండగకి ఆ ఊరోళ్ళు మొత్తం డబ్బులు చందా వేసుకొని 1990s ఆ టైంలో ఒక టౌన్ నుంచి ఒక టీవీ తెచ్చుకొని సినిమా చూసేలాంటి ఒక క్యారెక్టర్స్ అలాంటి వాళ్ళ మధ్య ఆ ఊర్లో ఏం జరిగింది, ఆ టీవీ మధ్య జరిగిన డ్రామా ఏంటి, వచ్చిన సస్పెన్స్ ఏంటి అని నడుస్తుంది. ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు సార్ ఇందాక మీరు అన్నారు చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను నేను అంటే ఆ థాట్ అది అని చెప్పారు కదా. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మనం ఎక్సైట్ అయ్యవచ్చు అంటే అప్పుడు ఉన్నది ఒక మెమరీస్ మనకి బాగా స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి. కానీ ఇప్పుడున్న వాళ్ళకి అది ఎంతవరకు రీచ్ అవుతుంది? సార్ దీంట్లో మోర్ దెన్ డ్రామా ఎక్కువ ఉంటుంది సార్. భయంకరమైన ఆ డ్రామాని మీరు భయంకరంగా ఎంజాయ్ చేస్తారు సార్. అది మాత్రం నేను డ్యామ్ షూర్ చెప్తాను. డ్రామా క్యారెక్టర్ల మధ్య ఉన్న డ్రామా చిన్న ఈగోయిస్ట్ లాగా ఉండేది. నాస్టాలజిక్ ఫీలింగ్తో పాటు చాలా మంచి డ్రామా ఉంటుంది సార్. ఆ డ్రామా అందరినీ హుక్ చేస్తుందని నేను భయంకరంగా నమ్ముతున్నా. బేసిక్గా కొన్ని సినిమాలలో ఉంటుంది కదా సార్, ఆర్జీవి గారు సత్య సినిమా దాంతో దీంతో పోల్చకూడదు. బేసిక్గా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి సత్య సినిమాలో. ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ మధ్య చుట్టూ జరిగే ఒక డ్రామా ఒకటి ఉంటుంది. దీంట్లో దీనికి పొందడం లేదు కానీ ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో నా కథ వేరు ఆ కథ వేరు. బట్ డ్రామా అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఆర్టిస్టులు కూడా అదే చాలా బాగా పర్ఫామ్ చేశారు. దాని తగ్గమైన మ్యూజిక్ ఇచ్చారు, దాని తగ్గమైన విజువల్స్ ఇచ్చారు. నేను అది డ్రామా అయితే మిమ్మల్ని హుక్ చేస్తుందని 100% చెప్తున్నాను సార్. మీ అందరికీ ఫస్ట్ సినిమా. అవును సార్. అంటే కొద్దిగా తెలిసిన ఫేసెస్ ఉండాలనుకుంటారు. అంటే చూస్తే కొద్దిగా బిజినెస్ ఇందాక మాట్లాడుకున్నట్టు లేదంటే కథ రీచ్ అవ్వాలి దానికి తగ్గట్టు ఉంటేనే అది అవుతుంది కదా. ఏ డేర్తో అందరు కొత్త వాళ్ళని తీసుకున్నారు మీరు? సార్ బేసిక్గా నా డేర్ కన్నా ప్రొడ్యూసర్ గారు డేర్ కూడా ఉండాలి సార్ బేసిక్గా. ఎందుకంటే ఆయన ఒప్పుకోవడం నాకు చాలా ప్లస్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మంచి సినిమాని ఒక మంచి డ్రామా ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను సార్. అది ఏదంటే రాజాగారు రాణి గారికి ప్రూవ్ అయింది, అలాగే ఒక కంజరపాలెం లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది, సినిమా బండి లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సార్. బట్ మలయాళం సినిమా నుంచి వచ్చిన సినిమా మొన్న ప్రేమలు లాంటి సినిమాలకి కొత్త వాళ్ళే కదా సార్, మనకు తెలియదు. బేసిక్గా కొత్త వాళ్ళే. మంజుమాల్ బాయ్స్ లాంటి సినిమాలకి మనకు కొత్త వాళ్ళే. మళ్ళీ రీసెంట్గా ఎస్ సార్ వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. రాజు విట్స్ రాంబాయ్ సినిమా కూడా కొత్త వాళ్ళే. అంటే డ్రామా ఉండి మంచి గ్రిప్పింగ్తో ఉంటే ఆ క్యారెక్టర్లు మీరు కనెక్ట్ అయినారంటే ఆ వరల్డ్లోకి మిమ్మల్ని కన్ఫర్మ్ తీసుకెళ్తుంది. ఆ క్యారెక్టర్లు మీరు నవ్విస్తాయి, బాధ పెడతాయి,
ఇంకా మీ గుండెలకైతే అతుక్కుంటాయి సార్, పక్కా చెప్తాను. ఓకే. కాన్సెప్ట్ రాయలసీమ బ్యాక్డ్రాప్ అంటే మొత్తం కూడా ఆ స్లాంగ్‌లోనే ఉంటుంది కదా! అంటే ఇది బేసిక్గా ఏంటంటే కుప్పం సరౌండింగ్లో జరిగే ఒక కథ సార్. అక్కడ కుప్పం ప్రాంతంలో జరిగే అక్కడున్న స్లాంగ్ సార్. బేసిక్గా ఈ ఆర్టిస్టులు అందరూ బేసిక్గా వరంగల్కి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ రిహార్సల్ చేసాము ఒక 30 డే ఒక లాంగ్వేజ్ 6 ప్రాబ్లమ్ రాలేదా? అంటే డైలాగ్ చెప్పడం అలా ఏం లేదు సార్. మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంటుంది. పదాలన్నీ అలాగనే ఉంటాయి. చిన్న చిన్న పదాలు ఉంటే ఏమో అసలు రూటెడ్ కోసం చిన్న చిన్న పదాలు ఉంటాయి, కానీ కన్ఫర్మ్ ఆ కథ ఆ మాటలు అన్నీ మీకు అర్థమవుతుంది సార్ మంచిగా. కిరణ్ గారు సార్ కిరణ్ గారు అంటే టాలెంట్ని గుర్తించి అవకాశాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే చాలామంది అవకాశాలు ఇస్తారు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి టాలెంట్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళని గుర్తించి అవకాశం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇందాక మీరు మాట్లాడుతూ భయం వీడి ఒక ధైర్యంతో అడిగేయండి, ఇండస్ట్రీ మిమ్మల్ని ఆదరిస్తుంది అన్నారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. సో ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది సో మీలో ఇంకా ఎంత ధైర్యాన్ని నింపింది, ఇండస్ట్రీలో ఎంత ధైర్యాన్ని తీసుకొస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ సార్ వీళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేసినందుకు. ఇంకా హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఏంటంటే సార్, సరే ముందు మొదలుపెట్టేటప్పుడు ఒకటి అనుకుంటాం, వీళ్ళు బాగా చేస్తారులే, వాళ్ళకి మంచి పేరు వస్తుందని. నేను సినిమా ఎప్పుడైతే చూసానో అప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ సార్. ఈ సినిమాని నన్ను చాలామంది నా సన్నిహితులు కానీ వాళ్ళు చాలామంది అడిగారనమాట, కొంచెం జాగ్రత్త, ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్కి రప్పించడం కొన్ని కష్టమవుతున్నాయి, మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, సరే మోర్ దాన్ కమర్షియల్ సక్సెస్ అది పక్కన పెడితే, నేను ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ పర్ఫార్మర్స్ సార్ వీళ్ళందరూ, ఆర్టిస్టులందరూ. వీళ్ళందరి లైఫ్ సెట్ అయిపోలే సినిమా ద్వారా అని నాకు చూసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ కలిగింది సార్. ఇంత బాగా చేశారంటే యాక్టింగ్ వీళ్ళందరూ అని, అది నాకు మోర్ హ్యాపీనెస్ ఇచ్చింది సార్ ఈ సినిమా. అంటే కంటెంట్ ఉంటే క్యారెక్టర్స్ అవసరం లేదు, అందులో చేసిన వాళ్ళు ఎవరైనా అవసరం లేదు, బలంగా గుర్తుపెట్టుకుంటే కంటెంట్ ఉంటే చాలు, ఆడియన్స్ మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే ఇదే టైంలో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క కథ, మట్టిలో పుట్టిన కథ, మనుషులను తరిచి చూసే కథలు పుడుతున్నాయి. సో అలాంటి టైంలో మీరు ఒక్కొక్క ప్రాంతం నుంచి, మీ పుట్టిన ప్రాంతం నుంచి ఒక కథను తీసుకొని చెప్పడం, సో వేరే ప్రాంతాల వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది ఒక మంచి వాతావరణం ఇండస్ట్రీలో తీసుకొస్తుంది. ఇలా హీరోలు అందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా ఒక హీరో థియేటర్ కడుతున్నాడు, ఒక హీరో ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నాడు. అంటే గతంలో సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్లు దొరకట్లేదు, అసలు ప్రొడ్యూసర్ అనే వ్యవస్థనే పూర్తిగా కమర్షియలైజ్ అయిపోతుంది, లేదంటే కార్పొరేట్ వ్యవస్థ అవుతుంది అన్న టైంలో మీలాంటి హీరోలు అందరూ కలిసి ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక మంచి పరిణామంగా ముందుకెళ్తుంది. సో వచ్చే తరానికి మీరు ఒక దారి చూపుతున్నారు అనుకోవచ్చు. అంటే ఇది పొగడతారనుకో కాకుండా సో ఒక మంచి విషయానికి మీరు నాంది పలుకుతున్నారు అనుకోవచ్చు. ఏమో సార్, అది చాలా పెద్ద మాట ఏమో నాకు తెలియదు. బట్ ఇందాక నేను చెప్పినప్పుడు ఏంటంటే, నా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకునే చిన్న హోప్ ఏంటంటే, అసలు భయపడొద్దు, ఏమున్నా ధైర్యంగా ఉండండి. మీరు ఇది అవ్వాలనుకున్నారో అది అవుతారు. దానికి చిన్న థింగ్ ఏంటంటే, భయం పక్కన పెట్టేసి ధైర్యంగా ముందరకు ఉండండి, ఖచ్చితంగా అవుతుంది అన్నది నేను గట్టిగా నమ్ముతాను సార్. అదే దాంట్లో నేను చేసే దాంట్లో ఓకే, ఇలా మనం చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు మనం చేసే దాంట్లో చేస్తే మనం అవకాశం ఇవ్వడం అంటే సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ది రేట్స్ మనం ఏదో ఇస్తాము, సినిమా బాగా ఆడితే మనకు డబ్బులు వస్తాయి, అంతా పక్కన పెడితే నిజంగా కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళ అయిపోతుంది కదా సార్. జస్ట్ ఒక ఆపర్చునిటీ ఇవ్వడం వరకే మనం చేయగలం కదా సార్. అది మనం చేద్దాం, వీలైనంత చేద్దాం. ఒక ఇయర్కి మనం 3 సినిమాలు చేస్తాం, 4 సినిమాలు చేస్తాం, పక్కన పెడితే ప్రతి సినిమా ద్వారా ఒక 40-50 మంది కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయితే, నిజంగా వాళ్ళు టాలెంటెడ్ అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. బట్ వాళ్ళకి ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది కదా, వాళ్ళకి ఆ ఫీలింగ్ నాకు ఎవరు ఇవ్వలేదు, ఇవ్వకపోవడం వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాననే ఫీలింగ్ లేక, అరే నాకు ఇచ్చారు, నేను చూశాను, నేను పనికొస్తానా లేదా అని మనోడే తెలుసుకుంటాడు ఒకసారి వచ్చినప్పుడు. ఆ ప్రయత్నం అయితే ఇవ్వాలి సార్. నేనే కాదు, వీలైనంత మనం చేస్తే, కొత్త వాళ్ళతో చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ సార్. ఎందుకంటే చాలామంది సార్, నేను ఇప్పటికీ కలుస్తుంటాను కదా కృష్ణానగర్లో, కానీ మనం అనుకోవచ్చు అవి ముందు మాటలే. కృష్ణానగర్లో చాలామంది ఆపర్చునిటీ కోసం, ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ముందు మాట కాదు సార్, అది ఎప్పటికి ఉండే మాటే. రోజులు వచ్చే కొద్దీ, ఇయర్స్ వచ్చే కొద్దీ చాలామంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికే కృష్ణానగర్లో ఒక యాక్టర్ అవ్వాలని కానీ, లేకపోతే ఒక డైరెక్టర్ అవ్వాలి కానీ, చిన్న టెక్నీషియన్ అవ్వాలి కానీ వేలాది మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ అనేది వస్తే మంచి విషయమే, అందరూ చేస్తే వెరీ హ్యాపీ సార్. సినిమా తీయడం చాలా సులువు, ఇలాంటి కంటెంట్ని గుర్తించి ప్రేక్షకులకు చేరువ చేస్తేనే దానికి సార్థకత చేకూరుతుంది. మరి థియేటర్ విషయంలో, థియేటర్కి దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు? ఎందుకంటే నిర్మాతకి చాలా సవాల్. మీరు హీరోగా సో మీకు బ్యాక్ అండ్ ఇంకో ప్రొడ్యూసర్ ఉంటారు కాబట్టి ఆ సినిమాను ప్రేక్షకులకు తీసుకెళ్ళడానికి ఈజీ. ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీ కంటెంట్ని ఆడియన్స్కి చేరువ చేయడానికి థియేటర్కల్గా ఎలాంటి స్టెప్ అయిపోతున్నారు? సో ఏ స్థాయిలో దీన్ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది? మంచి రిలీజ్ ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. నా సినిమాలు ఎలా అయితే అవుతాయో ఈ సినిమా కూడా అలాగే అవుతుంది సార్. చాలా మంచిగా తీసుకెళ్తాను, ఖచ్చితంగా సినిమా నచ్చి అందరూ ఆదరిస్తారు అనుకుంటున్నాను సార్. వేద జలంధర్, వేద గారు. సో మీ మొదటి తెలుగు అమ్మాయి మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం హ్యాపీగా ఉంది. సో
క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు మొదటి సినిమానే ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్తో వచ్చింది. సో దానికోసం ఎంత మేకోవర్ అయ్యారు? తర్వాత మీకున్న థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉపయోగపడింది ఈ సినిమాకి? యాక్చువల్లీ ఫస్ట్ కాస్ట్ అయిన తర్వాత ముని గారు ఇందులో స్లాంగ్ ఉంటుందండి, క్యారెక్టరైజేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం వర్క్ చేయాలి అని చెప్పారు. నేను అప్పుడు ఇంకా ప్లేస్ చేస్తున్నాను. సో అది నాకు క్యారెక్టరైజేషన్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి, లేకపోతే మా డైరెక్టర్ గారికి కొంచెం టోన్ డౌన్ చేయాలన్నా, యాక్టింగ్ కొంచెం టోన్ అప్ చేయాలన్నా నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనేది అది చాలా హెల్ప్ అయింది. అండ్ అప్పుడు ఇంకా స్టిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల నేను తొందరగా అడాప్ట్ చేసుకున్నానని అనుకుంటున్నాను సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరో గారు, హాయ్ సార్. మీరు కెమెరా అసిస్టెంట్ అని తెలియగానే భలే హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను కెమెరా అనేది పర్లేదు, చాలా కష్టం యాక్చువల్లీ. మిమ్మల్ని మీరు ఎప్పుడు నమ్మారు? నిజంగా కూడా నాకే వచ్చింది అవకాశం అనేది. అసలు కిరణ్ గారికి ఎలా చెప్పగలిగారు? ఎంత చాలా మందికి చెప్పాలని ఉంటుంది. ఆ స్వతంత్రం కిరణ్ గారు ఇవ్వటం వల్ల దొరికిందంటారా, లేకపోతే నీలో నమ్మకం ఉందంటారా? లేదు సార్, అది చాలామందికి చెప్పడం నేను ఫేస్ చేసిన సార్. నేను వర్క్ చేస్తున్న టైంలో చెప్పలేకపోతుండే సార్. అంటే చెప్తే అన్నారు కూడా. సో అలా నేను ఎవరికి ఇలా అవ్వాలి అని చెప్తుండలేదు సార్ ఎవరికి. అన్నతో ఏంటంటే నన్నని కాదు సార్, ఎవరినైనా లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరితో సెట్కి రాగానే అలా మాట్లాడిస్తాడు అందరిని. ఆ వర్కింగ్ స్పేస్లో లాక్డౌన్లో మేము అందరం ఒకే దగ్గర ఉండి కూర్చొని మాట్లాడి ఆయనకి నాకు అంటే మాట్లాడుతున్నప్పుడు ఏంటి సాయి ఏం అవ్వాలనుకుంటున్నావు ఏంటి ఇలా ఆయన ఇచ్చిందే అది. ఆయన స్పేస్ ఇస్తేనే నేను హార్ట్ఫుల్గా చెప్పాను ఆయనకి. సార్ కిరణ్ గారు, ఇందాక నుంచి మీరు చెప్తున్నారు ప్రతిసారి ఒక 50 మందికి ఇస్తాను అట్లా ఇస్తానన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ మీ వాళ్ళే కదా. మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసి ఒకవేళ నిజంగా వీళ్ళు ఏమన్నా ప్రూవ్ చేసుకొని యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుండొచ్చు, కెమెరామెన్ అయ్యుండొచ్చు, లేకపోతే ఆర్టిస్టులు అయ్యుండొచ్చు, డైరెక్టర్ గారు అయ్యుండొచ్చు, ఇంకొక మంచి కథ వస్తే మళ్ళీ వీళ్ళకి చేస్తారా? వీళ్ళతో కటీఫా? అలా వేయలేదు సార్, ఖచ్చితంగా చేద్దాం. అంటే ఏదో సినిమా అయిపోయిన తర్వాత ఏదో అందరూ అలా వెళ్ళిపోతారని కాదు. రేపు మళ్ళీ ఇంకో సినిమా వచ్చినప్పుడు ఆ కథలో నిజంగా వీళ్ళందరూ బాగా సెట్ అవుతారు. బట్ మోస్ట్లీ వీళ్ళకి కాకనా కొత్త వాళ్ళకి వచ్చేలానే చూద్దాం సార్. వీళ్ళకి ఒకటి వచ్చింది, వాళ్ళు నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ప్రతి ఒక్కరు చాలా బిజీ అయిపోతారు. అప్పుడే మా వాళ్ళకి సినిమా చూసిన వాళ్ళు కొంతమందికి మేము సినిమా దగ్గర వాళ్ళు చూపిస్తే అప్పుడే వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎదిగిపోతారు, అందరూ దొరకరు మన వాళ్ళందరూ. బట్ ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ సినిమాకి ఇంకా కొత్త వాళ్ళని చూద్దాం సార్. ఇప్పుడు తారక్ లాంటి ఆర్టిస్టులు ఉన్నారు, కొత్తగా ఒక సినిమాలో చేశారు. వాళ్ళకి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక సినిమా చేసేసారు అనుకోని ఇంక రానిరా మీరు ఆడిషన్స్కి? తారక్ లాంటి వాళ్ళు అలా వేయలేదు సార్. అంటే బయట చేసినచ్చు కానీ మన దాంట్లో మళ్ళీ చేద్దాం సార్. శ్రవంతి గారు స్రవంతి కూడా చాలా మంచి ఆర్టిస్ట్ అండి. మొన్న ఒక సినిమాలో అసలు తీసేసింది. స్రవంతి లాంటికి వాళ్ళకి ఇవ్వండి సార్, తారక్ లాంటి వాళ్ళకి. నేను నా రికమెండేషన్ నేనేమన్నా తప్పకుండా సార్ చేద్దాం సార్, కలిసి చేద్దాం అందరం. ఐ విల్ బి సో హ్యాపీ. అందుకే ఇందాక మీడియా అనే మాట ఎందుకు ఎత్తానంటే ఇదిగో ఇక్కడ మీడియాలో ఉండే చాలా మంది నాకు తెలుసు కదా. అదే స్రవంతి గారు, మా చందు ఉన్నాడు, లవర్ బాయ్. నేను ఎప్పుడో లాస్ట్ టైమే చెప్పా, చందు బ్రోకి రండి బ్రో చేద్దాం ఆ సినిమాలు. మళ్ళీ రాలేదు, మేబీ బిజీగా ఉన్నాడు. అదే సంజు అని ఒక అబ్బాయి అంటాడు, ఆ అబ్బాయి రేపులకి బాగా ప్రసిద్ధి. రేప్స్ అలాగా ఇట్లాంటి క్యారెక్టర్స్ అండి నేను చెప్పేది సినిమా పరంగా. స్రవంతి అయితే ఎంత బాగా చేసిందో. క్యారవాన్ అవసరం లేదు స్రవంతికి. ఇట్లాంటి పెద్ద పెద్ద ఫెసిలిటీస్ అవసరం లేకుండా కూడా ఇవ్వండి సార్ మా వాళ్ళందరికి కూడా. లేదు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా సార్. కిరణ్ గారు, కిరణ్ గారు సో మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు అంటే ఎంకరేజ్ చేయడం చాలామంది మూవీస్ తీస్తుంటారు వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత. బట్ ప్రదీప్ గారి గురించి మాట్లాడుతూ నాకన్నా బాగా చేస్తారు అని చెప్పారు. సో ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటండి ప్రదీప్ గారు? దాంట్లో కాన్ఫిడెన్స్ ఏం లేదండి, చూస్తే అర్థమైపోద్ది కదా. నా పర్ఫార్మెన్స్ తన పర్ఫార్మెన్స్ చూస్తే తనే బాగా చేసాడని అర్థమైపోద్ది కదా. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు నేను 2-3 షార్ట్ ఫిల్మ్స్ తను చూసి అంటే ఒకవేళ ఎవరైనా డైరెక్టర్ మంచి కథ ఉందన్నప్పుడు నేను వెళ్ళి అప్రోచ్ అవుదాం అనుకున్నప్పుడు లేదు ఇలా ప్రదీప్ని పెట్టాము ఆల్రెడీ అనేవాళ్ళు. అప్పుడు నేను ప్రదీప్ వర్క్ చూసి అబ్బాయి ఈడేంటి ఇంత చేస్తున్నాడేంటి అబ్బాయి మనం చేయగలం ఇది అని నేను అప్పుడు ఫీల్ అయ్యానండి. తర్వాత నాకు ప్రదీప్కి అసలు కనెక్షన్ లేదు. సరే 5-6 ఇయర్స్ అయిపోయింది. నేనేమనుకున్నానంటే ప్రదీప్ కూడా ఏదో చేస్తున్నాడేమోలే, మంచి రోల్ చేస్తున్నాడు, ఎక్కడన్నా మంచిగా ఉందేమో అనుకున్నాను. సడన్గా తిమ్మరాజుపల్లి టీవీకి ఆడిషన్స్ అప్పుడు నాకు కనపడగానే నేను కొంచెం షాక్ అయిన, ఏంటి ఇంత మంచి ఆర్టిస్ట్ ప్రదీప్కి ఇంకా రాకపోవడం ఏంటి అని చెప్పి. బట్ తిమ్మరాజుపల్లి టీవీ
షో బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ మీకు గుర్తొచ్చేది అన్నీ సరే ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. ప్రదీప్ని మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారండి. చాలా అంటే చాలా బాగా చేశాడు ప్రదీప్ పర్ఫార్మెన్స్. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ అమ్మా, హాయ్ అమ్మా. సార్ నాకు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని అడిగేశారు. అయితే నాకు సాంగ్స్ చూసినప్పుడు ఒక చిన్న పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి నేను ఇప్పటి వరకు గమనించలేదా లేకపోతే ఇప్పుడే కొత్తగా వచ్చని తెలియదు. రామ్ ఎప్పుడైపోయారు? నాదా నా నుంచి అది రామ్ అని పెట్టామండి. ఒక ఏ యాడ్ చేసాం కొంచెం ఎందుకో రామ్ అన్న తెలుగులో కూడా సౌండింగ్ ఇంకా రామ్ అనేది అక్కడి నుంచి సినిమా నుంచి యాడ్ చేశానండి. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి. మీ టీం అందరికి థ్యాంక్ యూ అండి. బ్రో హాయ్ బ్రో హాయ్. హాయ్ బ్రో హాయ్. మీ కంటెంట్ అంతా చాలా బాగా అనిపిస్తున్నాను. లైక్ చాలా ఫ్రెష్గా ఉంది. సో అంటే మీరు ఆల్రెడీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక స్క్రీన్ రైటింగ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఇవన్నీ మీరు చేస్తున్నారు. మల్టిపుల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు చేస్తున్నారు. సో ఈ స్టోరీ మీకు మునిగారు చెప్పినప్పుడు మీరేమైనా కరెక్షన్స్ చెప్పారా? మీరేమైనా మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? లైక్ ఓన్లీ ప్రొడ్యూసర్గా మాత్రమే ఉన్నారా బ్రో, లేకపోతే క్రియేటివ్ సైడ్ మీ ఇన్పుట్స్ ఏంటి? క్రియేటివ్ సైడ్ ఈ సినిమాలో నా ఇన్పుట్స్ ఏం లేవు బ్రో. ఎందుకంటే మనోడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను ఏదైనా ఎంటర్ అయిపోయాను అనుకోండి, నేను ఏదో చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ నేను యాడ్ చేస్తాను. వద్దు దీన్ని చేయొద్దు, డైల్యూట్ చేయొద్దు, ఈ సినిమాని హానెస్ట్గా ఇలాగే పెడదాం. మనోడు ఒకటి బిలీవ్ చేస్తున్నాడు, చాలా హానెస్ట్ మేకింగ్గా చాలా హానెస్ట్ అప్రోచ్తో వెళ్తున్నాడు, అలాగే వెళ్దాం. నేను ఇన్వాల్వ్ అయితే నాకు తెలుసు బ్రో, అనవసరమైన ఎంటర్టైన్మెంట్ అది ఇది పెడుతూ ఉంటాను. ఈ కథలో వద్దులే, అనవసరంగా అది కిల్ అయిపోద్దామని నేను అసలు జీరో ఇన్వాల్వ్మెంట్. మనోడే వెళ్ళాడు, మనోడు హ్యాపీగా చేసుకొచ్చాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మనోడు ఏదైతే అనుకున్నాడు అదే తీసాడు. ఆల్ ద బెస్ట్ అండి. కిరణ్ గారు హాయ్ అండి. బ్రో హాయ్ బ్రో హాయ్. సార్ హాయ్. చాలా బాగుంది, చాలా నేను కాదులేనా ఓకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఒక నాస్టాలజీ ఫీల్ వచ్చిందనమాట. లైక్ అందరం కూడా చూసినప్పుడల్లా ఒక 90s 80s ఇట్లా వెళ్ళిపోతుంటారు. మాకు తెలియదు ఆ జనరేషన్, మేము 20 జనరేషన్, మాకు తెలియదు అసలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీ ప్రొడక్షన్లో నెక్స్ట్ వచ్చే మూవీస్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ని మళ్ళీ తీసుకుంటారు? అంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీస్కే మళ్ళీ వెళ్తారా, లేకపోతే ఇంకా కొత్త జోనర్స్ ఏమైనా మళ్ళీ టచ్ చేసి వెళ్తారా ఏంటి? లేదు బ్రో, ఖచ్చితంగా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇమీడియట్గా చేయబోయేది అయితే ఒకటి క్రికెట్ బ్యాక్డ్రాప్ ఒకటి చేస్తున్నాను, చిన్న అర్బన్ థ్రిల్లర్ ఒకటి చేస్తున్నాయి. రెండు అయితే ఫైనల్ అయ్యాయి, అబౌట్ ఆడిషన్స్ ఏవో అవుతున్నాయి. ఖచ్చితంగా డిఫరెంట్గా చేద్దామని, పర్టికులర్గా ఒకదానికి స్టిక్ అవుదాని ఏం లేదు బ్రో, అన్ని ప్రయత్నిద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టు బి యాక్టర్ టు బి అ ప్రొడ్యూసర్ ఎంత డిఫరెన్స్ కనబడుతుంది మీకు? టు బి యాక్టర్ అండ్ టు బి ప్రొడ్యూసర్. సో అలానే నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా తీసుకోవడం ఇవ్వడం లాంటిది? చూద్దాం రో, వీలైనంత చేయడం అయితే ఖచ్చితంగా మనకు వీలైనంత చేద్దాం అన్నదే. బట్ ఐ మీన్ వెరీ వెరీ హ్యాపీ స్పేస్, చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఓకే ఒక అవకాశం అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నాం, ఏదో మనకు వీలైనా చేయగలుగుతున్నాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు బ్రో, అలా వెళ్ళిపోతుంది హ్యాపీ. ఈ సినిమాతో 50 మంది వచ్చారు, నెక్స్ట్ సినిమాతో 100 మంది రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేద్దాం బ్రో, వీలైనా. థ్యాంక్ యూ. బ్రో క్రికెట్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు కాబట్టి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, మరి మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నాకు నేను క్రికెట్ బాగా చూసేటప్పుడు సచిన్ టెండూల్కర్ బాగా, అసలు ఆయనకి బాగుండే ఉన్నాడు, సచిన్ గారికి. Thank you అండి. Thank you so much to all the media, and today our PR was our GSK Media event by UV Media. See you all theaters on April 17. Thank you so much.